computer. Wow. Wow. Thank you so much. Thank you. Okay. నేను మీతో మాట్లాడతాను. ఓకే, ఐ విల్ కాల్ యూ. ఓకే, హరే కృష్ణ అందరికి. వెల్కమ్ టు ది 7th డే, ఆర్ యూ కెన్ సే లైక్ 7th క్లాస్, ద లాస్ట్ క్లాస్ ఆఫ్ ఆన్లైన్ భగవద్గీత. ఓకే, సో ఈ రోజు మనం మన కంప్లీట్ జర్నీని కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, ఈ జర్నీ ఏమో 14 డేస్ది, బట్ 7 డేస్ క్లాస్ ఉండేది. దీనిలో మీ అందరూ మీ బెస్ట్ ఇచ్చారు. నేను గ్రూప్ చూస్తూ ఉన్నా, అందరూ బాగా టాస్క్ పర్ఫామ్ చేశారు. సో ఐ హోప్ ఏదో ఒక చిన్న 0.1%లో నేను కాంట్రిబ్యూట్ చేసే ఉంటాను మీ లైఫ్లో. సో ఈ రోజు క్లాస్ ఏమో కంప్లీట్ సమ్మరీ. ఓకే, సమ్మరీ ఆఫ్ భగవద్గీత. అలాగే మీరు ఈరోజు క్లాస్లో ఏదైనా ప్రశ్న అడగొచ్చు. అది మీ పర్సనల్ లైఫ్కి కాదు, మీ ఏదైనా డౌట్ ఉన్నా మహాభారతం నుంచి, రామాయణం నుంచి, నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో దాని పరంగా నేను మీ అందరికీ హెల్ప్ చేస్తాను. ఓకే, సో లెట్ స్టార్ట్ ది క్లాస్. లెట్ మీ షేర్ ది రికార్డింగ్, షేర్ ది స్క్రీన్ యాక్చువల్లీ. ఓకే, ఐ హోప్ మీ అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది. ఎవరైనా చెప్పండి, స్క్రీన్ కనిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుందా? మెసేజ్ అయినా చెప్పినా పర్లేదు. ఓకేనా? కనిపిస్తుందా? ఓకేనా? ఓకే. సో ఓకే, సో వన్స్ అగైన్, ఓకే, లెట్ మీ టెల్ యూ, దిస్ ఈజ్ నాట్ ది లాస్ట్ క్లాస్. ఓకే, ఇది క్లాస్ పరంగా లాస్ట్ అవ్వచ్చు, బట్ మనందరం కాంటాక్ట్లో ఉంటాం. నేను మీ కాల్ ఎత్తలేకపోవచ్చు సమయానికి, బట్ నాకు మీరు మెసేజ్ చేయండి. నాకు సమయం దొరికినప్పుడు నేను మీకు మెసేజ్ చేస్తాను, మళ్ళీ కాల్ కూడా చేస్తాను. ఓకే, సో ఈ లోకంలో మీరు కానీ ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయితే, ఓకే, అప్పుడు మీరు ఆలోచించాలి ఏంటంటే కృష్ణుడు ఉన్నాడు. లేదు, కృష్ణుడు కూడా లేడు అనిపించినప్పుడు కృష్ణుడు ఒక డివోట్ ఇక్కడ మీకోసం ఉన్నాడు. ఓకే, సో దట్స్ మీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. గీతా లైఫ్ Q&A అండ్ రిఫ్లెక్షన్స్. ఓకే, ఇది ఈరోజు క్లాస్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గీతాకి లైఫ్కి ఒక కంపేర్ చేసుకొని చెప్తాను. అలాగే Q&A ఉంటుంది, దీనిలో మీరు క్వశ్చన్స్ అడగొచ్చు, ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఓకే, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి కంప్లీట్గా ట్రై చేస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. అదేంటంటే, వాట్ ఈజ్ భగవద్గీత? భగవద్గీత అంటే భగవంతుడు పాడిన పాట. గీత అంటే పాట. ఓకే, భగవంతుడు పాడిన పాట. ఓకే, భగవద్గీత అంటే ద కన్వర్సేషన్ బిట్వీన్ అర్జున అండ్ శ్రీకృష్ణ. ఓకే, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కన్వర్సేషన్ పాట రూపంలో అయింది కాబట్టి దానికి భగవద్గీత అంటారు. శ్రీమద్ భాగవతం అనేది మన జీవిత చరిత్ర. ఓకే, సో శ్రీమద్ భాగవతం అనేది పెద్దదా, భగవద్గీత అనేది పెద్దదా అంటే రెండు లైక్ మనకి ఒక మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాంటిది గీత అంటే కన్వర్సేషన్, శ్రీమద్ భాగవతం అంటే మన లైఫ్, మన జీవితం చరిత్ర, మన జీవితం గురించి మొత్తం చెప్తుంది. ఏది తప్పు ఒప్పు అన్ని చెప్తుంది. సో దట్ ఈస్ వాట్ భగవద్గీత ఈజ్. అలాగే మనం ఇప్పటిదాకా క్లాస్లో ఏం నేర్చుకున్నాము అది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై గీత. ఓకే, గీత ఎందుకు, కృష్ణుడు ఎవరు, అర్జునుడు ఎవడు, కురుక్షేత్రం అంటే ఏంటి, అది నేర్చుకున్నాం. ఒకలాగా చూసుకుంటే మనం ఒక ప్రోడక్ట్ కొంటే దానికి ఒక మాన్యువల్ వస్తుంది. ఒక టీవీ కొన్నా, ఒక స్పీకర్ బాక్స్ కొన్నా, ఏదో ఒక తెలియని వస్తువు కొంటే దానికి ఒక మాన్యువల్ వస్తుంది. సో మన జీవితం కూడా అలాంటిదే. మనకి తెలియని జీవితంకి ఒక మాన్యువల్ లాంటిది భగవద్గీత. ఓకే, మాన్యువల్ చదివి కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ఆ వస్తువు అనేది ఎప్పుడు పాడవదు. అదే మాన్యువల్ చదవకుండా మనం ఓన్గా చేస్తే ఆ వస్తువు అంటే ఫిట్ చేసినప్పుడు, ఏదో ప్లేస్ చేసినప్పుడు విరిగిపోద్ది, లేకపోతే ఏదో ఒక రోజు అది అన్స్టేబుల్ అయిపోద్ది. సేమ్ మన లైఫ్ కూడా అలాగే. మనం భగవద్గీత చదవకుండా మన లైఫ్ని బతికేస్తూ ఉంటే మనకి ప్రతిసారి అప్ అండ్ డౌన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్ వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటాం, డౌన్ వెళ్ళినప్పుడు బాధలో ఉంటాం, కొంతమంది అయితే సూసైడ్ కూడా చేస్తారు. సో భగవద్గీత అనేది లైఫ్ మాన్యువల్. అలాగే నేను ఎవరు, మీరు ఎవరు, అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, నిజమైన నేను ఎవరు, నిజమైన మీరు ఎవరు, మనం యాక్చువల్లీ సూల్సా లేకపోతే హ్యూమన్ బాడీయా, అసలు మనం ఎవరు, దానిలోనే నేను సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడాను, మైండ్ కంట్రోల్ గురించి మాట్లాడాను, కోపం వస్తే ఏం చేయాలో అలాంటివి మేము మాట్లాడుకున్నాం, ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలో అది కూడా మాట్లాడుకున్నాం.
సో మీలో ఇద్దరు ముగ్గురు టాస్క్ కంప్లీట్ చేశారు. వాళ్ళు నాకు పర్సనల్గా పెట్టినప్పుడు నేను చదివాను. కొంతమంది మెసేజెస్ నేను చదివితే వాళ్ళు ఏంటన్నారంటే కొన్ని పర్సనల్ విషయాలు కూడా చెప్పారు. ఓకే, వాళ్ళకి లస్ట్ ఫీలింగ్ వస్తుంది వర్క్ చేసినప్పుడు. ఆ లస్ట్ ఫీలింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఒక పని చేస్తున్నప్పుడు ఫోకస్ అవ్వట్లేదు, అది ఎలా చేసుకోవాలి. సో అది కూడా ఈ రోజు ద వెరీ లాస్ట్ డే ఈ రోజు నేర్పిస్తాను. ఓకే, సో దాని తర్వాత మనం కర్మం గురించి నేర్చుకున్నాం, కర్మ యోగ గురించి నేర్చుకున్నాం. కర్మం గురించి మనం థర్డ్ క్లాస్లోనే నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఓకే, థర్డ్ ఫోర్త్ కర్మం ఇంకా కర్మ యోగ గురించి నేర్చుకున్నాం. ఓకే, సో మైండ్ కంట్రోల్లోనే కర్మ వస్తుంది. దాని ఫోర్త్ క్లాస్లో మనం కర్మ యోగా ఏంటో నేర్చుకున్నాం. ఎలాగ మన కర్మంని పాటించాలి, ఎలాగ మన జీవితంని మనం గడపాలి, ఎలాగ మనం బతకాలి, అలాగే మన కర్మం చేసినప్పుడు మనం ఎలాగా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. సింపుల్గా చెప్తానంటే డిటాచ్మెంట్లో ఉండి సంబడి మెసేజ్ డిటాచ్మెంట్లో ఉండి కార్యంని ఎలా చేయాలో అది కూడా మనం చూసుకున్నాం ద 5th డే క్లాస్. ఓకే, సో అలాగే మన ధర్మం అంటే ఏంటో అది కూడా మనం నేర్చుకున్నాం. సో ఇవన్నీ మీరు కానీ చూసుకుంటే డే 1 నుంచి డే 6 దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో భగవద్గీత చాప్టర్ 1 నుంచి చాప్టర్ 18 దాకా అదే నేర్పిస్తున్నారు. ప్రతి చాప్టర్లో అది ఒకే మాట తిప్పి 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 శ్రీకృష్ణుడు చెప్తున్నారు. అది కూడా ఎందుకంటే ఈ రోజు నేను మీకు రివీల్ చేస్తాను మీ టాస్క్ గురించి. ఒకే మాట శ్రీకృష్ణుడు ప్రతి శ్లోకంలో ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే మనం ఒకే మాట స్వయంకి ఆ రోజు చెప్పాను కదా, మన ఓన్కి మన మన సోల్కి మన మైండ్కి మన బాడీకి మనం ఏది కంటిన్యూస్గా చెప్తే అది దాన్ని అలాగే పాటిస్తుందని. అందుకే శ్రీకృష్ణుడు మాట మాటికి ఒకే మాట తిప్పి 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 చెప్తున్నారు. మనకి కర్మం గురించే చెప్తున్నారు, డిటాచ్మెంట్ గురించే చెప్తున్నారు, అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఎన్నిసార్లు అలాగ మనం చదువుతూ ఉంటే, ఎన్నిసార్లు మనం అది వింటూ ఉంటే, ఎన్నిసార్లు మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం అలాగే తయారవుతాం. అందుకే మీ టాస్క్ మార్నింగ్ 5కి లెగిసి మీతో మీరు పాజిటివ్గా మాట్లాడుకోవాలి అని పెట్టాను. అలా చేస్తే ఏంటంటే రోజు మిమ్మల్ని మీరు పాజిటివ్గా మోటివేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఒకలాగా చూసుకుంటే మీరు కానీ ఒకటి రియలైజ్ అయితే బయట ఎవడో వచ్చి మీకు మోటివేట్ చేయక్కర్లేదు. మీ కార్యంని మీరు కరెక్ట్గా చేసుకుంటే అండ్ నేను ఇచ్చిన టాస్క్ని మీరు కరెక్ట్గా చేసుకున్నారు. సో అక్కడ నేను మీకు మోటివేట్ చేయలేదు, నేను మీకు ఒక టాస్కే ఇచ్చాను. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకున్నారు. నేను మీ లైఫ్లో పాజిటివిటీని దింపలేదు, మిమ్మల్ని మీరే పాజిటివ్గా మార్చుకున్నారు. నేను జస్ట్ ఒక టాస్క్ ఇచ్చాను, ఒక కార్యం ఇచ్చాను. స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇచ్చేలాగా నేను కూడా ఒక హోంవర్కే ఇచ్చాను. బట్ మీరు అది పాటించారు కాబట్టి మీ లైఫ్ ఇప్పుడు పాజిటివ్గా మారింది. సో అల్టిమేట్గా ఏంటంటే మిమ్మల్ని మీరే మార్చారు, నేను మార్చలేదు. నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే నేను వచ్చి మీకు టాస్క్లు ఇచ్చాను, ఏదో కొద్దిగా మాట్లాడాను అంతే. సో ఆ టాస్క్ రియల్ మీనింగ్ అది. సో ఐ హోప్ ఈ 14 డేస్ జర్నీలో మీరు రోజు ఆ టాస్క్ చేశారని. ఇంకో నెక్స్ట్ 7 డేస్ మీరు ఓన్గా పాటించండి. వీలైతే గ్రూప్లో హరే కృష్ణ అని మెసేజ్ పెట్టినా ఆ టాస్క్లు పెట్టినా నేను చూస్తాను. ఓకే, సో మీరు మాత్రం నెక్స్ట్ 7 డేస్ సేమ్ టాస్క్ని కంటిన్యూ చేయండి. సో 21 డేస్ నేను ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో 7 21 డేస్ అవుతుంది. సో ఈ 21 డేస్ ఎవరైతే ఈ టాస్క్ని కంప్లీట్గా పాటిస్తారో ఇది వాళ్ళ లైఫ్కి ఒక హ్యాబిట్ లాగా మారిపోద్ది. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ అదే చేస్తాను, ఈ టాస్క్ని ఇవన్నీ అలాగే ఫాలో అవ్వండి. ఇది లైఫ్ టైం ఫాలో అయితే ఇంకా బెటర్. ఓకే, ఇప్పుడు 7 to 14 డేస్ లోపలే మీరు టాస్క్ చేసినప్పుడు కొంతమందికి పాజిటివ్గా వాళ్ళ లైఫ్ మారడం స్టార్ట్ అయింది, పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అయింది, కొద్దిగా హ్యాపీగా ఉండడం స్టార్ట్ అయ్యారు. 4 డేస్లోనే మీకు ఇంత మోటివేషన్, ఇంత పాజిటివిటీ వచ్చిందంటే ఒక 1 మంత్ చేస్తే, ఒక 3 మంత్ చేస్తే, ఒక 6 మంత్ ఇలాగే కంటిన్యూ చేస్తే లైఫే మారిపోద్ది. ఓకే, సో అదనమాట. సో ఇప్పటిదాకా మనం గీత గురించి నేర్చుకున్నాం, కృష్ణుడి గురించి నేర్చుకున్నాం, అర్జునుడి గురించి నేర్చుకున్నాం, కురుక్షేత్రం గురించి నేర్చుకున్నాం, మన గురించి నేర్చుకున్నాం, మన మైండ్ గురించి నేర్చుకున్నాం, కర్మ గురించి నేర్చుకున్నాం, కర్మ యోగ గురించి నేర్చుకున్నాం, డిటాచ్మెంట్ గురించి నేర్చుకున్నాం, ఫ్రీడమ్ గురించి నేర్చుకున్నాం, ధర్మం గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు మనం నేర్చుకున్నాం ఈరోజు మనం భగవద్గీత సమ్మరీ నేర్చుకుందాం. మొత్తం భగవద్గీతలో ప్రతి ఒక్క చాప్టర్లో ఒకే మాట శ్లోకం వైజ్ చెప్తున్నారు. ఓకే, అంటే ఒక మనిషి ఒకే మాటని ప్రూవ్ చేయడానికి మల్టిపల్ థింగ్స్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ క్లాస్లో ఒక ఫార్ములా నేర్పించడానికి. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇక్కడ. వెయిట్ ఎ మినిట్. ఓకే, నేను వర్డ్ తీయడం మర్చిపోయాను, ఐఎమ్ రియలీ సారీ. మీకు ఇది లైక్ మీరందరూ లైక్ స్కూల్ కాలేజెస్లో చదివి ఉన్నారు కాబట్టి ఓకే మీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాథ్స్ ఫార్ములా. ఓకే,
ఇన్ కేస్ ఎవరు తెలియకపోయినా కూడా పర్లేదు, నేను లైక్ నార్మల్గా కూడా చెప్తాను, ఒక స్టోరీ కూడా చెప్పొచ్చు. ఓకే, సో నాకు యాక్చువల్లీ నెరేట్ చేయడం చాలా ఇష్టం అబ్బా. ఐ లవ్ నరేటింగ్. ఓకే, సో ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటారు. ఇది స్క్వేర్, ఎస్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటారు. ఓకే, దీని ఆన్సర్ మ్యాక్సిమం అందరికి తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్, ఆగండి, టూ ఏబి. నేనేదో నార్మల్గా బ్రాకెట్లో పెట్టాను, ఇది యాక్చువల్లీ బ్రాకెట్లో పెట్టరు. సో ఇది ఒక మ్యాథ్ ఫార్ములా అనమాట. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ప్లస్ మర్చిపోయాను. ఇది ఒక బేసిక్ మ్యాథ్ ఫార్ములా. ఓకే, ఒక టీచర్ ఈ ఫార్ములాని మనకి నేర్పించడానికి మల్టిపుల్ సమ్ చేయిస్తారు, మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఎందుకు? ఈ ఒక్కటి నేర్పించడానికి. ఈ ఒక్కటి నేర్పించడానికి ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చేసి, లైక్ సింగిల్ ఒక క్వశ్చన్ ఇచ్చేస్తే నేర్చుకోవచ్చు కదా, బట్ ఒక క్వశ్చన్లో అవ్వదు కాబట్టి స్కూల్లో, క్లాస్లో, ట్యూషన్లో మినిమం ఒక 10 క్వశ్చన్లు నేర్పిస్తారు. 10Q, 10 క్వశ్చన్లు. అలాగే మిగతా 5 to 10 లోపల క్వశ్చన్స్ ఏమొచ్చో హోంవర్క్ ఇస్తారు, జస్ట్ ఈ ఒక్కటి నేర్పించడానికి. సో దిస్ ఈస్ ది సమ్మరీ. ఓకే, అండ్ దిస్ ఈస్ ది శ్లోక. అలాగే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, భగవంతుడు కూడా అలాగే వాళ్ళ ఒక్క మాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం ఒక చాప్టర్ని శ్లోకంలో డివైడ్ చేశారు. కొంతమందికి సమ్మరీ ఒకేసారిలో అర్థమైపోద్ది. ఓకే, కొంతమందికి శ్లోకం వైజ్ అర్థమవుతుంది, కొంతమందికి రెండు అర్థం కాదు, అందుకే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చదువుతారు. ఓకే, అంటే ఎలాగంటే స్కూల్లో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ చదువుతారు. ఓకే, ఫెయిల్ అయిన ప్రతిసారి ఎవడైతే ఫెయిల్ అయినా ప్రతిసారి అలాగ ప్రయత్నిస్తూ ఉంటాడో ఏదో ఒక చోట వాడు పాస్ అవుతాడు. ఓకే, అలాగని స్కూల్లో ఫెయిల్ అవ్వకండి. ఓకే, ఎవరిని అలా మోటివేట్ కూడా చేయండి. ఓకే, సో అది పాయింట్ ఆఫ్ వ్యూ అది అనమాట. సో భగవద్గీత కూడా అలాగే ప్రతి చాప్టర్కి ఒక సమ్మరీ అనేది ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఒక సమ్మరీ అయితే ఉంది, ఒక ఫార్ములా ఉంది. బట్ ఆ ఫార్ములాని మనకి అర్థం కావాలంటే క్వశ్చన్స్ ఉంటాయి, హోంవర్క్స్ ఉంటాయి, ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ కూడా కావాలంటే శ్లోకం నేర్చుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ భగవద్గీత ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో నేను మీకు సమ్మరీలో నేర్పించడానికి పూర్తిగా ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ అనేది అర్జున్ విషాద్ యోగ్. అర్జునుడు ఎవరు, అర్జునుడు ఎవరు, కృష్ణుడు ఎవరు ముందే చెప్పాను. ఓకే, వాళ్ళిద్దరూ మన లోపలే ఉంటారు, మన మైండ్ లోపలే ఉంటారు. ఓకే, మన మైండ్ లోపల ఒక థాట్ అనమాట. అర్జునుడు కూడా మన లోపలే ఉంటాడు, కృష్ణుడు మన లోపలే ఉంటాడు, దుర్యోధనుడు కూడా మన లోపలే ఉంటాడు. ఒకలాగా చేస్తుంటే రావణాసుడు మన లోపలే ఉంటాడు, రాముడు కూడా మన లోపలే ఉంటాడు. బట్ అది ఒక థాట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ సోల్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్సన్. ఓకే, ఇట్ ఈస్ ఎ థింకింగ్. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది దారి మీద. ఓకే, ఒక అమ్మాయి దారి మీద వెళ్తున్నప్పుడు దాన్ని చెడు చూపులో చూడడం, అది మీరు రావణాసుడు లక్షణం అని చెప్పొచ్చు. అండ్ నేను వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఒక ఈవిల్ లాగా పోర్ట్రేట్ చేస్తున్నాను అనమాట. ఒక అమ్మాయిని వెళ్తుంది, దానికి ఒక చెడు దృష్టితో చూడడం, దాన్ని రావణాసుడు అనొచ్చు. లేదు, ఒక అమ్మాయి వెళ్తుంది, దాన్ని లైక్ ఏ దృష్టితో చూడకుండా నార్మల్గానే ఉండడం. ఓకే, దాని వైపు కూడా చూడకపోవడం, దాన్ని రావణాసుడు అంటారు, రాముడు అంటారు, సారీ, రాముడు అంటారు. సో ఇట్స్ ఏ థాట్, థింకింగ్. ఓకే, ఆలోచన ఒకలాగా చెప్పుకుంటే. ఓకే, సో ఆ రాముడు అనేవారు, కృష్ణుడు అనేవారు, కంసుడు, రావణాసుడు, దుర్యోధనుడు, ప్రతి ఒళ్ళు మన మైండ్లోనే ఉంటారు, ప్రతి ఒళ్ళు మన థాట్లో ఉంటారు, మన ఆలోచనలోనే ఉంటారు. బట్ వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో లెట్ స్టార్ట్. చాప్టర్ 1 అర్జున్ విషాద్ యోగ్. ఇక్కడ అర్జునుడు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, అర్జునుడు ఏమి ఆలోచిస్తున్నాడు, దాని గురించి చెప్పారు. ఓకే, అర్జునుడు ఎలాంటి డైలమాలో ఉన్నాడు. కురుక్షేత్రం అంటే ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్లో దిగిపోయారు. అంటే మీ లైఫ్లో ఒక ఛాలెంజ్ వచ్చింది, మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. మీ లైఫ్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కార్ డ్రైవింగ్కి వెళ్తారు. ఓకే,
వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ అటు పక్క నుంచి ట్రిప్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు. ట్రిప్లో వెళ్తున్నప్పుడు సడన్ గా వాళ్ళకి భయం వేస్తుంది కార్ తొక్కడానికి. ఓకే, సేమ్ అలాగే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయాం, పెన్ను పట్టుకుని ఒక క్వశ్చన్ రాసినప్పుడు భయం వేస్తుంది, చెయ్యి ఉణుకుతుంది. అలాంటి సిచ్యువేషన్లో అర్జునుడు ఉన్నాడు. మనం జాబ్ అయితే జాయిన్ అయిపోయాం, కొత్త సిటీకి అయితే షిఫ్ట్ అయిపోయాం, లైఫ్లో ఒక స్టెప్ అయితే తీసుకున్నాం, కొత్త ఇంటికి మారిపోయాం, ఇండివిజువల్గా సోలోగా ఉందామని కొత్త ఇంటికి మారిపోయాం. బట్ మారిపోయిన తర్వాత కొద్దిగా భయం పడుతుంది, అరే ఒంటరిగా ఎలా ఉండాలి, అరే ఈ ఎగ్జామ్ ఎలాగ రాయాలి, ఇవన్నీ కొత్త సిటీకి మారినవన్నీ ఇక్కడ ఎలాగ బతకాలి, కొత్త జాబ్కి మారినవన్నీ ఇక్కడ మనుషులతో అడ్జస్ట్ అవ్వాలి. ఆ భయం అనేది అర్జునుడికి అలా పుట్టింది. అంటే ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్లో దూరిన తర్వాత వాళ్ళకి భయం పుట్టింది. వాళ్ళ మనుషులు ఏం ఆలోచించారో దాని గురించి చెప్పారు. సో ఇక్కడ ప్రతి ఒక్క శ్లోకం అదే ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత కొత్త ఇంటికి వెళ్తుంది, అక్కడ వెళ్ళిన వెంటనే దానికి భయం పుడుతుంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, ఆ ఇంట్లోనే ఉండాలి, ఇప్పుడు భయం పడుతుందని వెనక్కి రాలేదు కదా. అలాగే ఆ టైంలో ఆ అమ్మాయి మనసులో ఎలాంటి థాట్స్ ఉంటాయో సేమ్ థాట్ అర్జునుడికి వస్తుంది. ఓకే, మీరు ఒక్క జాబ్కి అప్లై చేశారు, జాబ్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది, జాబ్కి కూడా జాయిన్ అవ్వాల్సిన టైం వచ్చింది, జాబ్కి కూడా లైక్ సిటీ మారుతున్నారు, లేదా జాబ్కి వెళ్తున్న దారిలో మీకు భయం వస్తుంది. అరే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు, చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాం, భయం పడుతుంది, భయం వస్తుంది. అవన్నీ ఆ టైంలో మీకైతే ఎలాంటి థాట్స్ ఉంటాయో సేమ్ థాట్స్ అర్జునుడికి ఉంది. దాని పేరే అర్జున్ విషాద్ యోగ్, సారీ అర్జున్ విషాద్ యోగ్, సారీ. ఓకే, సో ఇక్కడ మొత్తం ఆ చాప్టర్లో మీరు ఎలాగ ఆలోచిస్తున్నారో, అర్జునుడు ఎలాగ ఆలోచిస్తున్నారో దాని గురించే రాశారు. ఓకే, సో ఈసారి మీరు కానీ చాప్టర్ 1 చదివినప్పుడు దానిలో మీరు కానీ కంటెక్స్ట్ కరెక్ట్గా చదివితే మీకు కూడా అర్థమవుతుంది ఏంటంటే, అరే ఇది ఎగ్జాక్ట్గా నా పరిస్థితే అని అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్క లైఫ్లో పనికొస్తుంది. కొత్త రిలేషన్షిప్లో వెళ్ళినప్పుడు పనికొస్తుంది, కొత్త బైక్ కొన్నప్పుడు పనికొస్తుంది, కొత్త మొబైల్ కొన్నప్పుడు పనికొస్తుంది. ఎందుకంటే చూడండి, అప్పుడప్పుడు నాకు కూడా ఆలోచన ఉంటుంది అండి, కొత్త మొబైల్ కొనిన తర్వాత మా ఫ్రెండ్ ఉంటాడు, వాడికి అడుగుతా, మామ ఈ మొబైల్ బాగుంటుందా, మామ ఆ మొబైల్ బాగుంటుందని. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, విజయ్ అండ్ బాబురావు అని. సో నేను ఇద్దరి దాకా సలహా తీసుకుంటా, బాబురావు ఒకటి చెప్తాడు, విజయ్ ఒకటి చెప్తాడు. సో విజయ్ గారికి అడుగుతా, మామ ఇది బాగుంటుంది, వాడు చెప్తాడు. సో వాడు చెప్పిన తర్వాత నేను మొబైల్ కొనిన తర్వాత కూడా, సారీ మొబైల్ కొనిన తర్వాత కూడా వాడికి మళ్ళీ మళ్ళీ అడుగుతా, అరే మొబైల్ మంచిదా బాగుంటుందా. ఓకే, ఆల్రెడీ మొబైల్ కొనిసాను, మొబైల్ కొనిసిన తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది చూడండి, అది నేను అడగకూడదు, యాక్చువల్లీ నేను అడగకూడదు, బట్ నేను అడుగుతూ ఉంటాను. ఓకే, సో అర్జున్ విషాద్ యోగ్ అనేది మీ లైఫ్లో మీరు తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్లో మీకు వచ్చే డౌట్ అవన్నీ గురించి ఒక డీటెయిల్డ్గా రాస్తున్నారు. ఓకే, దాని తర్వాత వచ్చింది శాంఖ్ యోగ్, ద యోగ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఇక్కడ కృష్ణ మాట్లాడడం స్టార్ట్ చేశారు. చాలా మంది మీరు లైక్ 5th డే క్లాస్ అటెండ్ చేస్తుంటే అక్కడ కొంతమంది క్వశ్చన్ చూపించాను. చాలా మంది అడిగారు ఏంటంటే, అన్న మేము భగవద్గీత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. సో ఎవరైతే వేరంగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ చాప్టర్ 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎవరైతే డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదు ఇంకా డీటెయిల్గా కావాలంటే మహాభారతం మొత్తం చూసిన తర్వాత భగవద్గీత స్టార్ట్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఎవరైతే భగవద్గీత నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మహాభారతం నుంచి స్టార్ట్ చేసి ఆ కురుక్షేత్ర యుద్ధం దాకా వచ్చి అక్కడ నుంచి భగవద్గీత చదివి అక్కడ నుంచి మళ్ళీ మహాభారతం ఎప్పుడైతే ఆపారో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి, అలాగనమాట. ఓకే, సో ఇక్కడ కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు, వాళ్ళు మన గురించి చెప్పారు, మనం ఎవరో చెప్పారు, అర్జునుడు ఎవరో చెప్పారు, అర్జునుడు ధర్మం ఏంటో చెప్పారు, అర్జునుడు అసలు ఒక వీరుడు. ఓకే, సో మనం నార్మల్ హ్యూమన్స్, అర్జునుడు ఒక వీరుడు, వాడి దగ్గర ధనుర్విద్య ఉంది. ఓకే, ఆ టైంలో చాలా పెద్ద విద్య. అలాంటి అర్జునుడు ఈ మోడర్న్ టైంలో వచ్చుంటే బతికేవాడా? టు బి వెరీ ఆనెస్ట్, చాలా ఈజీగా బతికేవాడు. ఎందుకంటే అర్జునుడు దగ్గర ఉంది స్కిల్. ఓకే, అర్జునుడు ఆ కాలంలో ఉన్న, ఇప్పుడు కొంతమంది అనొచ్చు ఏంటంటే, అన్న ఆ టైంలో అర్జునుడు గొప్ప అంటున్నావు, కానీ అదే అర్జునుడు ఈ కాలంలో ఉంటే ధనుర్విద్య ఎవరికి కావాలన్నా అని అంటారు చాలా మంది. ఓకే, బట్ అర్జునుడు ఎలాంటి వాడంటే ఏదో ఒక స్కిల్ని వేరంగా నేర్చుకుంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైం మషిన్ వాడి అప్పుడున్న అర్జునుడిని ఈ లోకంకి తెచ్చాం. ఓకే, అర్జునుడు చూస్తాడు, ఆలోచిస్తాడు, వెంటనే అన్ని థింగ్స్ నేర్చుకుంటాడు. ఓకే ఓకే, అన్నీ నేర్చుకోలేకపోయాడు, మోడర్న్
సిస్టమ్ నేర్చుకోలేకపోయాడు, మొబైల్ నేర్చుకోలేకపోయాడు, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోలేకపోయాడు. అర్జునుడు ధనుర్విద్య వచ్చు కదా, నేషనల్స్కి వెళ్ళొచ్చు. ఓకే, సో అప్పుడు అర్జునుడు గొప్పే, అదే అర్జునుడు ఈ కాలంకి వచ్చినా ఇప్పుడు కూడా ఆడే గొప్పే. సో అలాంటి గొప్ప వ్యక్తి డౌట్లో పడ్డాడంటే మనలాంటి లైక్ మనుషులు డౌట్లో పడడం సహజమే. ఓకే, సో మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, మీరు ఆలోచించాలి ఏంటంటే భగవంతుడు ఏదో నేర్పించాలనుకుంటున్నారు. దీన్ని నేను ఇంకా సింప్లిఫై వేలో చెప్తానంటే, అర్జునుడు కానీ డిప్రెషన్ లోపలికి వెళ్ళకపోయి ఉండుంటే, అర్జునుడు కానీ ఓవర్ థింకింగ్ చేయకపోయి ఉండుంటే, అర్జునుడు వాడు బాణం నీ కింద పడేసి సైడ్లో కూర్చుండకపోయి ఉండుంటే మనకి ఈరోజు భగవద్గీత దొరికేదే కాదు. సో అర్జునుడు డిప్రెస్ అయ్యాడు కాబట్టి వారు నేర్చుకున్నారు. నేర్పించింది ఎవడు? భగవంతుడు. సేమ్ అలాగే మనం డిప్రెషన్లో వెళ్తున్నాం, మనం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం, మనం ఓవర్ థింకింగ్లో వెళ్తున్నాం, మన లైఫ్ కరెక్ట్గా వెళ్ళట్లేదంటే భగవంతుడు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఆ టైంలో అర్జునుడు అది అర్థం చేసుకున్నాడు కాబట్టే భగవద్గీతని ఈజీగా అర్థం చేసుకున్నాడు. మనం ఈ కాలంలో అర్థం చేయలేకపోతున్నాం. వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు టెల్ అస్. ఫస్ట్ క్వశ్చన్ అది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అరే నాకు ప్రాబ్లం వచ్చింది, అరే నా దగ్గర డబ్బులు పోయి, అవన్నీ ఆలోచించే బదులు ఇక్కడ దేవుడు నన్ను ఏంటి నేర్పించాలనుకుంటున్నాడు, ఆ ప్రశ్న ఎవ్వడు అడగట్లేదు. టు బి వెరీ ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా అడిగేవాడిని కాదు, బట్ ఇప్పుడు నన్ను నేను అలాగే ప్రశ్న అడుగుతున్నాను. నిన్న నేను ఒక వీడియో పెట్టాను తెలుగులో, మీ అందరు చూసే ఉంటారు, నాకు తెలియదు చూసారు లేదో. ఇప్పుడు రీసెంట్గా కాశ్మీర్లో ఒక అటాక్ అయింది కదా, దాని గురించి మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాను. యాక్చువల్లీ అక్కడ చచ్చింది మన హిందువులే. ఓకే, అది కూడా ఆ టెర్రరిస్ట్ తప్పు, గవర్నమెంట్ తప్పు కాదు, అది మన తప్పే. ఎందుకంటే మనం లాంగ్వేజ్ బేసిస్లో కొట్టుకుంటాం, స్టేట్ బేసిస్లో కొట్టుకుంటాం, కాస్ట్ బేసిస్లో కొట్టుకుంటాం కదా. సో ఆ వీడియో పెట్టాను. ఈ రోజు మన ఆఫీస్లోనే నాతో ఆ సంఘటన జరిగింది. మా ఆఫీస్లో ఒక ఒక వ్యక్తి వచ్చి, ఈ ఒడియా వాళ్ళకి పని పాట లేదబ్బా అని జరిగింది. నేను ఒడిశాలో ఉంటా, నేను కూడా తెలుగోడిని. బట్ వాళ్ళు అలా మాట్లాడారు, నువ్వు ఒడియా వాడివి, మీరు ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు. ఓకే, కొంతమంది కాస్ట్‌లో డిస్క్రిమినేట్ చేస్తున్నారు. సో నేనున్న సర్కిల్‌లోనే ఇలా జరుగుతుందంటే ఊర్లో ఎలా జరుగుతాయి? సిటీలో ఎలా జరుగుతాయి? ఓకే, ఇది జస్ట్ స్టేట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. కాస్ట్ డిస్క్రిమినేషన్ దీనికన్నా దారుణంగా ఉంది. ఓకే, దీనివల్లే కదా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకలాగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్ ఓకే, ఇలాగా చెడిపోవడంకి నిజమైన కారణం 90s జనరేషనే, 80s జనరేషనే. ఇప్పటి నుంచి అందరూ ఏమనుకుంటున్నారంటే, అరే మందు తాగుతున్నారా, అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నారు, అది తప్పే, నేను వద్దనట్లేదు. ఓకే, బట్ దానికి కారణం ఎవరు? మనం కాదా? లేదా మనం ముందు రాబోయే జనరేషన్ కాదా? వాళ్ళే తప్పులు చేసి అదే తప్పుల్ని మనకి హ్యాబిట్ చేయించి ఇప్పుడు మనమే చెడ్డోళ్ళు అంటే ఎలాగవుతుంది? సిగరెట్ తాగడం అనేది ఈ జనరేషన్ మనుషులు ఓకే, నా ఏజ్‌లో ఉన్న పిల్లలు, నాకన్నా చిన్న ఏజ్‌లో ఉన్న పిల్లలు ఏంటి అంటే అమ్మ కడుపులోనే నేర్చుకుంటారా? కాదు గదా! బయటికొస్తారు. చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్‌నో, వాళ్ళ అంకుల్‌నో, వాళ్ళ తాతయ్యనో చూస్తారు. అక్కడి నుంచి నేర్చుకుంటారు. అవునా కాదా? సో, ఆళ్ళు జాగ్రత్త పడలేదు. ఆళ్ళు అన్నీ ఫ్రీగా వదిలేసి, ఇప్పుడు మనకంటున్నారేంటంటే ఈ జనరేషన్ చెడిపోయిందిరా అంటారు. తప్పే. కానీ వాళ్ళదే ఆలోచించరు. ఓకే, కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ తాతయ్య గురించి చెప్పుకుంటారు. అంటే కొంత బామ్మలేం చెప్తారు, "నువ్వు ఒక్క పిల్లతోటే ఆగిపోకూడదు. నీ తాత ఎంత మందితో ఉండేవాడు. దాని తర్వాత నన్ను పెళ్లి చేసుకు" అంత ప్రౌడ్‌గా చెప్తారు. సో, అది పిల్లల మనసులో ఎలా పడతదంటే, లైక్ అంటే ఒక్క అమ్మాయితో ఉండిపోతే అది ప్రౌడ్ గాదు. నాకు ముందుకి నా పెళ్ళాం రెస్పెక్ట్ చేయదు. సో, నా మనవడు నాకు రెస్పెక్ట్ చేయాలంటే నేను ఇప్పుడు అట్‌లీస్ట్ 10-15 మెంబర్స్‌ని మెయింటైన్ చేసుకోవాలి. అలాంటి ఒక థాట్ ఉంటది. ఓకే. టు బి వెరీ హానెస్ట్ అవన్నీ ఈ జనరేషన్‌లో ఉన్న ప్రాబ్లమ్సే. ఓకే, అవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఓకే. సో, 'అర్జున్ విషాద్ యోగ్' అంటే ఏంటంటే, మనకి కరెక్ట్ అయిన నాలెడ్జ్ నేర్పిస్తున్నారు. మనం ఎవరో మనకి తెలియజేయిస్తున్నారు. అది 'అర్జున్ విషాద్ యోగ్' అంటే. ఓకే, సో, ఇక్కడ కృష్ణుడు ఒకడు తప్పు, ఒకడు కరెక్టు అని చెప్పట్లేదు. ఫస్ట్ ఇక్కడ నాలెడ్జ్ అనేది నేర్పిస్తున్నారు. ఓకే, సో, మీ లైఫ్‌లో ఈ నాలెడ్జ్ భగవద్గీత చదివే ముందే మీ లైఫ్‌లో దొరికేస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందంటే, మీరొకడికి హెల్ప్ చేస్తారు గదా! సడెన్‌గా మీ లైఫ్‌లో కష్టమొస్తది. బట్ ఏదో ఒక రోజు మీరు హెల్ప్ చేసిన వ్యక్తి ఎక్కడో ఒక చోట మీకు పనికొస్తాడు. అందరి లైఫ్‌లో ఎక్కడో ఒక చోట ఇది జరిగే ఉంటది. అప్పుడు మీరు సర్ప్రైజ్ అయ్యి ఉంటారు. ఓహో, ఆ రోజు నేను ఈడికి ఇలాగ హెల్ప్ చేస్తే ఈరోజు ఈడు నాకు ఇలా పనికొచ్చాడా? అని ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇలాగే మన లైఫ్ మనకి నేర్పిస్తూ ఉంటది.
సో ఇప్పుడు మీరు భగవద్గీత నేర్చుకున్నా నేర్చుకోకపోయినా లైఫ్ అనేది నేర్పించేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఇంటికి పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఓకే, అందరు మైండ్లో ఏదో ఒక థాట్ ఉంటాయి. ఓకే, బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50-60 ఇయర్స్ దాటిన తర్వాత అందరు ఎలా మాట్లాడతారు తెలుసా? మీరు చూడండి, మాక్సిమం 50-60s దాటిన మనుషులు ఎలా మాట్లాడతారు తెలుసా? ఎక్కువ కోప్పడకూడదు, ఎక్కువ ఓవర్ థింక్ చేయకూడదు. చూడండి, అందరు 60s పైన ఉన్న మనుషులు అలాగే ఆలోచిస్తారు. ఎక్కువ మందితో గొడవలు పెట్టుకోకూడదు, ఎక్కువ ఫ్రెండ్స్ ఉంచుకోకూడదు, ఎక్కువ బయటికి తిరగకూడదు, ఎక్కువ బయట తినకూడదు. అందరూ అలాగే మాట్లాడతారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించింది. సో అందరికీ దొరికిన నాలెడ్జ్ ఒకటే, కానీ పాత ఏమంచో డిఫరెంట్. కొంతమందికి సక్సెస్ ఇచ్చింది వేరంగా, కొంతమందికి స్లోగా సక్సెస్ ఇచ్చింది. ఒకళ్ళు కాలు తీసింది, ఒకళ్ళకి ఏమంచో కంటి చూపు తీసింది. అలాగా ఎలాగో ఒకలాగా లైఫ్ అనేది మనకి భగవద్గీత నేర్పిస్తుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 మనకి భగవద్గీత నాలెడ్జ్ వచ్చేస్తుంది. కానీ భగవంతుడు అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు? మనమే కూర్చొని చదువుకుంటే నేర్చుకోవచ్చని భగవద్గీత అర్జునుడికి చెప్పారు. అదే భగవద్గీత మనకి తెలియేలాగా ఒక గ్రంథంలో రాశారు. సో ఇప్పుడు ఇది మీ మీద ఉంది. నేను భగవద్గీత ఎందుకు చదువుతానంటే నా రీజన్ ఏంటంటే ఏదో ఒక రోజు నాకు లైఫ్ నేర్పిస్తుంది. అది ఎప్పుడు నేర్పిస్తుంది? 60-70sలో నేర్పిస్తుంది. అంత లోపల చాలా కష్టాలు చూడాలి. సో ఇట్ ఈస్ ఏ హార్డ్ వే అంటారు. ఐదర్ యు గో ఏ హార్డ్ వే, కష్టమైన దారి మెచ్చుకోండి, లేకపోతే స్మార్ట్గా ఈజీ దారి మర్చుకోండి. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అంటారు. మీరు కానీ 60-70 ఇయర్స్లో లైఫ్ నేర్పించిన తర్వాత భగవద్గీత నేర్చుకుంటే అది హార్డ్ వర్క్ అవుతుంది. అదే భగవద్గీత లాంటి గ్రంథం చదివి లైఫ్ గురించి అర్థం వేరంగా చేసుకుంటే మీకు ఆ టైం తక్కువ పడుతుంది. అలాగే దీన్ని స్మార్ట్ వర్క్ కూడా అనొచ్చు. సో ఈ నాలెడ్జ్ గురించి డీటెయిల్డ్గా భగవద్గీతలోనే రాసింది. సో దాని గురించే ఫస్ట్లో కృష్ణుడు మాట్లాడుతున్నారు. సో మన దగ్గర నాలెడ్జ్ లేదు కాబట్టే మనం ఇలా బిహేవ్ చేస్తున్నాం. అలాగే ఈ నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది, బట్ 60-70 ఇయర్స్లో వస్తుంది. ఆ టైంలో ఈ నాలెడ్జ్ వచ్చిందో మనం ఏమనుకున్నాం తెలుసా? అనవసరంగా నా యంగ్ ఏజ్ మొత్తం బర్బాద్ చేసిన, అనవసరంగా నేను లైక్ ఇలాగా మొత్తం టైం ఫోకట్గా లైక్ ఎగిరించాను, టైం వేస్ట్ చేశాను. ఆ టైంలో రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అదే భగవద్గీత ఎప్పుడు నేర్చుకుంటే ఎలాగుంటుందంటే, పర్లేదు ఇప్పటిదాకా ఏదైంది అయింది, నా దగ్గర ఒక టైం ఉంది, ఇప్పుడు కూడా యంగ్గా ఉన్నాను, లైఫ్లో ఏదో ఒక సాధించవచ్చు అని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నాలెడ్జ్ మీరు నేర్చుకోకపోయినా ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ అనేది నేర్పిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్లో శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు కర్మ యోగం గురించి, ద యోగ ఆఫ్ యాక్షన్. ఇక్కడ మనం ఏంటి చెయ్యాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఫస్ట్లో అర్జునుడు వాడు బాధ చెప్పారు, దాని తర్వాత మనకి నాలెడ్జ్ ఇచ్చారు. నాలెడ్జ్ అనేది ప్రతి ఒళ్ళో ఉంది, నేను నిజం చెప్తున్నా. మీరు ఆ శ్లోకంను అన్ని అర్థం చేసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఆ నాలెడ్జ్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది, మీ మైండ్లోనే ఉంది, మీకు జస్ట్ అర్థం కావట్లేదు అంతే. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ తగ్గట్టి కర్మాలు చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ గురించి డిస్కస్ చేస్తే మీ దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది నేను చెప్తున్నా. హెల్దీ తినాలి, డిసిప్లిన్గా బతకాలి, మార్నింగ్ వేరంగా లేగాలి, పూజలు చేయాలి, టెంపుల్కి అట్లీస్ట్ వీక్లీ వన్స్ వెళ్ళాలి. ఇవన్నీ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. ఓకే, నైట్కి వేరంగా వచ్చేయాలి, బయట ఫుడ్ తినకూడదు, ఇవన్నీ నాలెడ్జ్ ఉంది. ఎక్సర్సైజ్ చేయాలి, మీకు తెలుసు. ఓకే, కానీ మీరు పాటించట్లేదే. దాన్నే కర్మయోగులు నేర్పించారు. ఓకే, కర్మయోగ అంటే ఇంకేదో కాదు, మనం చెయ్యాలి అని చెప్తున్నారు, మనమే చెయ్యట్లేదు అని చెప్తున్నారు. కర్మయోగ అంటే చాప్టర్ 3 కర్మయోగ అంటే మీరు సెల్ఫిష్ అవ్వకుండా డిసిప్లిన్గా కన్సిస్టెన్సీతో మీ కర్మంని పాటించడం. ఓకే, నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ మీ బాధలు మీరు చెప్పుకున్నారు చాప్టర్ 1లో. చాప్టర్ 2లో కృష్ణుడు నాలెడ్జ్ ఇచ్చారు, బట్ ఆ నాలెడ్జ్ని పాటించాలి కదా. ఆ పాటించాలి ఎలాగో దాని గురించి చాప్టర్ 3లో చెప్తున్నారు, కర్మయోగంలో చెప్తున్నారు. ఓకే, దాన్ని కర్మయోగ అని చెప్పొచ్చు. ఓకే, అలాగే కృష్ణుడు ఒక మనిషి సెల్ఫిష్ అవ్వకుండా వాడి కర్మాలు పాటిస్తే వాడికి ఎలాంటి ఫలితం దొరుకుతుంది దాని గురించి కూడా చెప్తారు. ఓకే, ఫలితం గురించి కూడా చెప్తారు. టు బి వెరీ ఆనెస్ట్, కృష్ణుడు చెప్తారు ఫలితం గురించి ఆలోచించొద్దు, అదే కృష్ణుడు ఫలితం గురించి కూడా చెప్తారు. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి వచ్చే ఫలితం ఏముంచో పీస్. ఓకే, మీ దగ్గర లక్షలున్నా, కోట్లున్నా, 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, లేవ మందు తాగినా, సిగరెట్ తాగినా మీకు పీస్ దొరుకుతుందా లేదా? అది ఫస్ట్ మీరు అడగాలి. మనుషులు యాక్చువల్లీ సిగరెట్, మందు, బయట తిరుగుడు ఎందుకు చేస్తారు ఇంతగా? వాళ్ళు పీస్ని వెతుకుతూ ఉంటారు. ఓకే, అరే నాకు చాలా ఇరిటేట్గా ఉందా, సిగరెట్ తాగేసి వస్తా. అరే ఈరోజు మూడు బాగలేదురా, మందు తాగుదాం.
ఈ మూడ్ బాగలేదు, ఇరిటేట్గా లేదు, ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళ లోపల పీస్ని వాళ్ళు వెతకట్లేదు. కృష్ణుడు ఏమంటున్నారంటే మీరు బయట ఎక్కడో వెతుకుతున్నారు, హిమాలయాల్లో వెతుకుతున్నారు, గుడిలో వెతుకుతున్నారు, ఆ, మందులో వెతుకుతున్నారు, సిగరెట్లో వెతుకుతున్నారు, అమ్మాయిల్లో వెతుకుతున్నారు, ఫిజికల్లో వెతుకుతున్నారు, ఫిజికల్ రిలేషన్షిప్లో వెతుకుతున్నారు. బట్ నిజంగా మీరు వెతికేది మీ లోపలే పెట్టున్నా. అంటే మీ లోపల అంటే నా దగ్గరే ఉంది, నా లోపలే ఉంది, నేను బయట అన్ని వెతుకుంటున్నా. అలాగ ఉందన్నమాట జీవితం, అందరిది అంతే. ఓకే, అలాగే చాప్టర్ 4 జ్ఞాన కర్మ సన్యాస్ యోగ్, ద పాత్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెయిట్ మినిట్. జ్ఞాన కర్మ, ఓకే, జ్ఞాన్ కర్మ సన్యాస్ యోగ్. ఓకే, జ్ఞాన్ కర్మ సన్యాస్ యోగ్ అంటే ఇక్కడ కృష్ణుడు జ్ఞానంతో పాటు కర్మం గురించి మాట్లాడి సన్యాసం గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్న చాప్టర్ 1లో మనం బాధ చెప్పుకున్నాం, చాప్టర్ 2లో కృష్ణుడు నాలెడ్జ్ గురించి మాట్లాడారు, అంటే జ్ఞానం గురించి మాట్లాడారు, చాప్టర్ 3లో కర్మం గురించి మాట్లాడారు, మళ్ళీ చాప్టర్ 4లో జ్ఞానం గురించి కర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగొచ్చు. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తుంది జ్ఞాన కర్మ సన్యాస్ యోగ్, అంటే ద పాత్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, పాత్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మీకు నాలెడ్జ్ తెలుసు. ఓకే, నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ నాలెడ్జ్ ఉంది, బట్ ఆ బైక్ని సంపాదించే దారి మీకు తెలియదు. ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ అల్ట్రా గురించి అందరికీ తెలుసు, ఐఫోన్ గురించి అందరికీ తెలుసు. ఓకే, ఐఫోన్ అల్ట్రా ప్రో మ్యాక్స్ గురించి అందరికీ తెలుసు, లైక్ 1,90,000లో వస్తుంది ఆ మొబైల్. ఆ మొబైల్ గురించి అందరికీ తెలుసు, నాలెడ్జ్ ఉంది. బట్ ఆ మొబైల్కి ఎలా కొనాలి, ఆ దారి ఎవరు తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. సో అలాగే కృష్ణుడు జ్ఞానం చెప్పారు, బట్ ఆ జ్ఞానంకి పాత్ కూడా చాప్టర్ 4లో చెప్పారు. అలాగే సన్యాసి యోగ్, కర్మ సన్యాసి యోగ్ అంటే ఒక సన్యాసిలాగా పని చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు కర్మయోగులో మన కర్మం గురించి చెప్పారు. ఓకే, ఇక్కడ సాంఖ్య యోగులో అంటే చూడండి, ఫస్ట్ టైం నుంచి అర్జున్ విషాద యోగులో అర్జునుడు ప్రాబ్లం చెప్పారు, సాంఖ్య యోగులో నాలెడ్జ్ గురించి చెప్పారు, థర్డ్ చాప్టర్లో కర్మయోగంలో కర్మం గురించి చెప్పారు, ఫోర్త్ చాప్టర్లో ఏముంచో జ్ఞానం గురించి కర్మం సన్యాసం గురించి చెప్పారు. అంటే ఒక కర్మం చేసినప్పుడు, ఒక నాలెడ్జ్ వైపు నడిచినప్పుడే మీ కర్మం మీరు చేస్తారనమాట. సో మీ కర్మం చేసినప్పుడు ఒక సన్యాసిలాగా చేయాలి. ఒక సన్యాసి వాడు పని చేసినప్పుడు, ఒక యోగి వాడు పని చేసినప్పుడు ఎవరి గురించి ఆలోచించరు, ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అలాంటివి అడుగుడు, సరే అడుక్కోడు. ఓకే, అందరూ ఆన్లైన్లో నాకు కొంతమంది మెసేజ్ చేశారు, అన్న నేను నేషనల్స్ ఆడాలనుకున్నా, నాకు అదే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తావా అన్న, నాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, నేను హాస్టల్లో ఉంటున్నాను, అమ్మ నాన్నకి అడగాలని భయం వేస్తుంది, నాకు 5,000 పంపిస్తావా అన్న, ఒక నోట్బుక్ కొనుక్కోవాలి, ఒక 500 పంపిస్తావా, నాకు చాలా మంది అడిగారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టైంలో చూసినప్పుడు అరే నాకు హెల్ప్ అడుగుతున్నా, నేను చేయలేకపోతున్నా అనిపిస్తుంది. బట్ అలాగే నాకు సెకండ్ థర్డ్ ఏమొచ్చేస్తుందంటే వీళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తే, ఆ డబ్బులతో ఏదో ఒక చెడు పని చేస్తే మళ్ళీ అది నా కర్మమే ఎఫెక్ట్ అవుతుంది కదా అల్టిమేట్గా. సమ్వన్ మెసేజ్ లేదు. సో ఇప్పుడు చూడండి, నిజంగా ఒకటి డబ్బులు అవసరం ఉంటే ఆ డబ్బులు వాడు ఎలా సంపాదించుకుంటాడో వాడే నేర్చుకుంటాడు. ఓకే, ఒకళ్ళ ముందే వెళ్ళి భిక్ష అడగరు. ఓకే, సో మీరు కూడా మీ లైఫ్లో మీకు కానీ డబ్బులు ప్రాబ్లం ఉంటే డబ్బులు ఎలా సంపాదించాలో అది నేర్చుకోండి, జ్ఞానం పొందండి, ఆ జ్ఞానం పాత్రలో పని చేయండి, సన్యాసిలాగా పని చేయండి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ పని మీరు చేయండి. మీరు చేసే పని మీద కొంతమంది నవ్వుతారు, వాళ్ళకి వాళ్ళకి నవ్వనివ్వండి, బట్ మీరు మాత్రం మీ పని చేయండి. టు వెరీ ఆనెస్ట్ ఏంటంటే ఒక మనిషికి డబ్బులు కావాలబ్బా, వాడు అడుక్కోడు, వాడేం చేస్తారు, ఒక క్లీనర్ లాగా పనిచేస్తాడు, ఒక పానీపూరి షాప్ పెట్టుకుంటాడు, ఏదో ఒకలాగా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటాడు. ఓకే, మనుషులు ఏమంచి నవ్వుతారు, అరే నువ్వు డిగ్రీ చేసి ఇలా పెట్టుకుంటున్నావురా అని అడుగుతారు. బట్ ఆ చెప్పినోడు కన్నా ఈ విన్నోడు చాలా ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే ఇంటికెళ్ళి పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకుంటాడు. ఎవరికెంత పని చేయక్కర్లు, నా షాప్ నాకుంది, నా కస్టమర్స్ నాకు వస్తున్నారు, నేను ఇంకా బాగా కష్టపడితే అంత బాగా డబ్బులు వస్తాయి, అంత గట్టిగా డబ్బులు వస్తాయి. రోజుకి ఒక ప్లేట్ అమ్మితే 10 రూపాయలు, అలాగా ఒక 100 మందికి అమ్మేస్తే చాలు. అలాగే నేను పానీపూరితో పాటు చాట్ పెట్టుకోవచ్చు,
చామిన్ పెట్టుకోవచ్చు, చాట్ ప్లేట్ 30 పెట్టుకోవచ్చు, చామిన్ ప్లేట్ 30 పెట్టుకోవచ్చు. సో పర్ డే ఒక 150 మెంబర్స్ వచ్చినా నాకు సేల్ అయిపోద్ది, నేను దర్జాగా బతకొచ్చు అలాగ అనుకుంటారు. ఓకే, బట్ ఎవరైతే నవ్విసి వెళ్తారు కదా వాళ్ళ లైఫ్లో ఆడ ఎలాగుంటాడంటే, నేను ఎక్స్ట్రా పని చేసినా నాకు ఇంతే డబ్బులు, నేను తక్కువ పని చేసినా ఇంతే డబ్బులు అని చెప్పుకుంటారు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఎవరికైతే నిజంగా నిజంగా జ్ఞానం వైపు నడాలని ఉంది, వాడు అవసరం వాడు తీరాలనుకుంటున్నాడో వాడు సన్యాసిలాగా పనిచేస్తాడు. ఒక సన్యాసి ఎలాగంటే ఎవడి మాటని పట్టించుకోడు, వాడి కర్మం ఏంటో వాడికి తెలుసు కాబట్టి ఆ కర్మంనే వాడు పాటిస్తాడు. అది నిజమైన సన్యాసి. ఓకే, సో మీ కర్మం, సో శ్రీకృష్ణుడు కూడా మిమ్మల్ని సన్యాసి తీసుకోమనట్లేదు, యోగి అయిపోమనట్లేదు, బ్రహ్మచారి తీసుకోమనట్లేదు. వాళ్ళలాగా మీ కర్మంని మీరు పాటించండి, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి. ఓకే, ఈ మెటీరియల్ డిజైర్స్ని కూడా ఉంచుకోండి ఒకలాగా చెప్పుకుంటే, బట్ ఒక యోగి లాగా, ఒక సన్యాసి లాగా బతకండి. ఎలాగంటే మొబైల్ ఉంది ఉంది, మొబైల్ ఏం చేసుకున్నావు, కాల్ చేసుకున్నావు, షో ఆఫ్ చేయక్కర్లేదు. మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఉంది, దానికి షో ఆఫ్ చేయక్కర్లేదు. ఓకే, ఒక వెల్ లైఫ్ మెయింటైన్ చేయండి. ఓకే, పక్కనున్నోడికి చూపించుకోవడానికి మెయింటైన్ చేయొద్దు. ఓకే, ఒకలాగా చూసుకుంటే సన్యాసి అనేవాడు మనకన్నా ఎక్కువ పీస్ఫుల్గా బతుకుతూ ఉంటాడు. ఓకే, వాడు కానీ తలుచుకుంటే ఎంతైనా డబ్బులు సంపాదించగలుగుతాడు. టు వెరీ ఆనెస్ట్, మన ఇండియాలో సన్యాసి అనేవాడు ఎంతైతే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ వాళ్ళకి తెలిసి నేను సంపాదించుకుంటాను నాకేంటి, సో నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీస్ కావాలి, వాళ్ళు పీస్ఫుల్గా బతుకుతారు. బట్ మనమే డబ్బు డబ్బు అని చచ్చిపోతాం. అందుకే శ్రీకృష్ణుడు చాప్టర్ 4లో జ్ఞాన కర్మ సన్యాస యోగ అని చెప్పారు. ఓకే, జ్ఞానం వైపు ఒక సన్యాసుడి లాగా కర్మం చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 5 కర్మ సన్యాస్ యోగ్. ఓకే, ఇక్కడ మన కర్మంని ఎలాగ పాటించాలి, ఇక్కడ ముందు కర్మం గురించి చెప్పారు, దాన్ని ఎలా పాటించాలో దాని గురించి చెప్పారు, నా జ్ఞాన కర్మ సన్యాస యోగ అని చెప్పారు. మళ్ళీ చాప్టర్ 5లో కర్మంని ఎలాగ పాటించాలి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. బట్ ఎందుకంటే మన ప్రజెంట్ లైఫ్ని కంపేర్ చేస్తున్నారు, మన ప్రజెంట్ కర్మంని సన్యాసుడి కర్మంతో కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఒక సన్యాసి అనేవాడు, ఓకే, వాడు ప్రతి ఒక్క యాక్షన్ని సెల్ఫిష్ లెస్ లాగా చేస్తాడు. ఓకే, సెల్ఫిష్నెస్లో చేయడు. ఓకే, వాడి ఇన్నర్ పీస్ కోసం పని చేస్తాడు. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో పని చేస్తున్నారు, నాకు ఎంత డబ్బులు ఇస్తున్నారు నేను అంతే పని చేస్తాను అని చెప్పడం అనేది మీ ధర్మం, మీ కర్మం. బట్ నిజమైన సన్యాసి ఏంటంటే, ఇది నా పని, నా పని నేను పూర్తి చేస్తాను, ఆ పని వల్ల నేను నేర్చుకుంటాను, డబ్బులు సెకండరీ వస్తుంది. చూడండి, ఎప్పుడు కూడా లైఫ్లో డబ్బులు అనేది మన ఈ కలియుగంలో ప్రైమరీలో మనం ఉంచుకుంటాం. బట్ మనం ప్రైమరీలో ఉంచుకోవాల్సింది పీస్ఫుల్నెస్. ఓకే, పీస్ అనేది ప్రైమరీలో ఉండాలి, లిటరలీ పీస్ అనేది ప్రైమరీలో ఉండాలి, డబ్బులు అనేది సెకండరీలో ఉండాలి. అంటే ఫస్ట్ మీ లైఫ్లో మీ ఫస్ట్ ప్రయారిటీ పీస్ ఉండాలి, సెకండ్ ప్రయారిటీ డబ్బులు ఉండాలి. మనుషులు దాన్ని రివర్స్ చేస్తారు, ఫస్ట్ డబ్బులు పెట్టుకుంటారు, దాంతో పీస్ పెట్టుకుంటారు. ఓకే, దీనివల్ల ఏంటంటే, అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు, అన్నా నువ్వైతే చెప్తావన్నా, నువ్వైతే ఆన్లైన్ క్లాస్ డబ్బులు చేసుకున్నావు, జాబ్లో డబ్బులు తీసుకున్నావు అని చెప్తారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, చూడండి, నేను పీస్ఫుల్గా ఉన్నాను, నేను ఫస్ట్ పీస్ని చూస్ చేస్తున్నాను కాబట్టే నేను డబ్బులు సంపాదించగలుగుతున్నాను. ఇప్పుడు లైక్ కరెక్ట్ డైరెక్షన్లో ఆలోచిస్తే, కరెక్ట్ వేలో ఆలోచిస్తే నేను ఎంతైతే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎందుకంటే నా మైండ్లో పీస్ఫుల్నెస్ అనేది ఉంది. సో నేను ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ పీస్కి ఇవ్వండి, దాంతో డబ్బులు ఇవ్వండి అని చెప్తా అంటే, మీరు డబ్బులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీ మైండ్లో పీస్ అనేది ఉండదు. ఓకే, సెకండ్ ప్రయారిటీలో ఉంటుంది కాబట్టి, ఫస్ట్ ప్రయారిటీలో డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి మీరు ఏదో లిమిటెడ్ దాకా సంపాదించగలరు. బట్ అదే మీ డబ్బుల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టకుండా సెకండ్ ప్రయారిటీలో పెట్టుకోండి, ఫస్ట్ ప్రయారిటీలో పీస్ఫుల్నెస్ని పెట్టుకుంటే మీ మైండ్ కామ్గా ఆలోచిస్తుంది, కరెక్ట్గా ఆలోచిస్తుంది, క్రియేటివిటీగా ఆలోచిస్తుంది, కొత్త కొత్త దారులు వెతుకుతుంది. అప్పుడు మీరు ఇంకా ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. ఎలాగో మీరు పీస్ఫుల్గా ఉంటారు కాబట్టి మీరు ఎంత డబ్బులు సంపాదించినా మీకు ఆ డబ్బుల పైన కంట్రోల్ ఉంటుంది. బట్ ఆ డబ్బులకి మీ పైన కంట్రోల్ ఉండదు. ఓకే, డబ్బులకి మా పైన కంట్రోల్ ఉండడం, మనకి డబ్బుల పైన కంట్రోల్ ఉండడంలో చాలా తేడా ఉంది. ఓకే, మనకి డబ్బుల పైన కంట్రోల్ ఏంటంటే, నా దగ్గర ఇప్పటికిప్పుడు ఇక్కడ 1,00,000 ఉంది. ఓకే, నా అవసరం ఎంత, 2,00,000. 2,00,000లో నా పని అవుతుందా లేదా, అయిపోతుంది. మిగతాది సేవింగ్స్ పెట్టడము, ఎక్కడ దానం ధర్మం చేయడము. ఓకే, బట్ నాకు అవసరం ఎంత, 2,00,000. నా దగ్గర ఎంత ఉంది, 10,00,000. ఒక పని చేస్తా,
నేను ఆ 2 lakhs అవసరంని 10 lakhsతో తీరుస్తాను. మొత్తం డబ్బులు వాడేసి నాకు ఒక బైక్ కావాలి ఎక్కడ వైజాగ్లో తిరగడానికి. నేనేం చేస్తాను, సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కుంటే అయిపోద్ది. ఓకే, సెకండ్ హ్యాండ్ బైక్, ఎందుకంటే నేను ఒంటరి ఉన్నాయి కాబట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కుంటే అయిపోద్ది. బట్ నాకు 10 లక్షలు ఉన్నాయి కదా, నేను ఒక సూపర్ బైక్ కొనుక్కుంటా 2-3 lakhs ఇచ్చుకొని, లేదా BMW బైక్ కొనుక్కుంటా 5 lakhs ఇచ్చుకొని. ఎందుకు? షో ఆఫ్. ఓకే, ఇప్పుడు ఈ వైజాగ్లో నాకు బతకడానికి ఎంత, ఒక 1 BHK చాలు. ఓకే, బట్ నాకు 10 లక్షలు ఉన్నాయి, దాంట్లో 5 lakhs ఖర్చు, ఇంకా 5 lakhs ఉంది కదా, నేను ఒక పని చేస్తా, 3 BHK తీసుకుంటా, ఫుల్లీ ఫర్నిష్డ్. మంత్లీ రెంట్ ఎంత? 50,000 తీసుకో, నాకే నా 5 lakhs ఉంది కదా. సో ఇవన్నీ అనేది డబ్బులు మీకు కంట్రోల్ చేస్తున్నాయి. అదే మీ కంట్రోల్ డబ్బుల పైన ఉన్నప్పుడు మీరేం చేస్తారు తెలుసా, 10 లక్షలు ఉన్నాయి, 2 lakhs తీద్దాం, నా ఒక్కడికి 3 BHK ఎందుకు, 1 BHK సరిపోద్ది. ఎలాగో నేను బయట అంత తిరగను కదా, లైక్ బీచ్ గట్టర్కి వెళ్ళాలి అలాగే కదా. సో అమ్మాయిలతో కూడా మాట్లాడడం అంతగా లైక్ ఇంటరాక్షన్ ఉంచట్లేదు కదా ఇక్కడ. సో ఏంటి, ఫ్రెండ్స్ కూడా లేరు అంతగా. సో ఏంటి, నా ఒక్కడికి ఒక సెకండ్ హ్యాండ్ బైక్ సరిపోద్ది, ఎవరికి షో ఆఫ్ కూడా చేయక్కర్లేదు కదా. ఎప్పుడు ఒక యంగ్ నేను ఒక యంగ్ మనిషిలాగా మాట్లాడతానంటే, ఒక అమ్మాయిని వెనక కూర్చోపెట్టి, లేదా ఒక అమ్మాయికి ఇంప్రెస్ చేయడానికి బైక్ కావాలి, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, ఒక అమ్మాయికి ఇంప్రెస్ చేయడానికి బైక్ కావాలి, ఐఫోన్ కావాలి. ఓకే, బట్ అదే మీరు ఒంటరిగా బతకడానికి, పీస్ఫుల్గా బతకడానికి మీకేంటి కావాలి, సెకండ్ హ్యాండ్ బైక్ అయినా పర్లేదు. మా ఇదేంటి మనుషులు అనుకుంటారు, పోయారు, నేను పీస్ఫుల్గా బతుకుతున్నాను కదా. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీద 10 లక్షలు ఉన్నప్పుడు మీరు 5 లక్షలు ఇచ్చి ఒక బైక్ కొనుక్కుంటారు కదా, ఆ బైక్లో ఒక చిన్న గీత పడినా మీ గుండె కొట్టేసుకుంటూ ఉంటుంది. అరే నా బైక్లో గీత పెట్టాడు రా, ఎవరో నా బైక్లో కూర్చున్నాడు రా అనిపిస్తుంది. అదే మీరు ఆ 10 లక్షల నుంచి 2 lakhs తీసేసి అన్ని మీ 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 అవసరం కిందే వాడుకుంటారు అనుకోండి, అల్టిమేట్గా ఏమవుతుందంటే, ఇన్ కేస్ మీరు కొన్న సెకండ్ హ్యాండ్ బైక్ గీత పడినా పర్లేదు, సెకండ్ హ్యాండ్ కదా, ఒక ఆలోచన వస్తుంది. అలాగని సెకండ్ హ్యాండ్ బైక్ని అంత చులకనగా చూడొద్దు, బాగా చూసుకోండి. ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, అలాగే 1 BHK సరిపోద్ది. ఎంత చూడండి, మీ దగ్గర ఎంత డబ్బులున్నా, ఓకే, మీ దగ్గర ఎంత ఫుడ్ ఉన్నా, ఒక మస్తు డైలాగ్ కూడా ఉంటుంది, మీ దగ్గర ఇక్కడ ఎంత ఫుడ్ ఉన్నా కడుపు నిండేదాకే తినగలరు. ఓకే, మీ దగ్గర ఎంత పెద్ద ఇల్లు ఉన్నా మీరు ఒక్క బెడ్రూమ్లోనే పడుకోగలరు. మీ దగ్గర ఎంత డబ్బులున్నా మీ అవసరంకి మించి మీరు ఖర్చు పెట్టలేరు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, నిజమైన పీస్ ఎక్కడ దొరుకుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ పీస్ఫుల్నెస్ని పెట్టుకొని, సెకండ్ ప్రయారిటీ డబ్బుల్ని పెట్టుకొని, ఆ డబ్బుల్ని మీరు కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడు ఎలాగో మీరు ఆ 10 లక్షల నుంచి 2 లక్షలు మీరు ఖర్చు పెట్టుకున్నారు, మిగతా 8 లక్షల నుంచి 1,00,000 2 లక్షలు ఏదో మీరు కానీ దానం ధర్మం చేస్తే ఆటోమేటిక్గా మీ లోపల ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే ఓకే, నా వల్ల ఎవరికొకరికి సాయం వెళ్ళి ఉంటుంది, వెళ్ళిందో లేదో తర్వాత విషయం, బట్ ఒక ఆనందం అనేది ఉంటుంది, మిమ్మల్ని మీరు ప్రౌడ్గా ఫీల్ చేసుకుంటారు. ఓకే, సో అది పీస్. సో ఆటోమేటిక్గా అలాంటి వ్యక్తులు అంటే కృష్ణుడికి ఇష్టం, కృష్ణుడికి అలాంటి వ్యక్తులు అంటే పిచ్చి. చూడండి, మనందరం దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం, దేవుడు మనకి దూరంగా పారిపోతూ ఉంటాడు. బట్ మనం కానీ మన కర్మంని బాగా పాటిస్తే, ఒక సన్యాసిలాగా కర్మ సన్యాసి యోగి చెప్పినట్లాగా మన కర్మంని మనం బాగా పాటిస్తే, మనం దేవుడి వెనుకన పరిగెట్టక్కర్లే, దేవుడే మన దగ్గరికి వస్తారు. ఒక మనిషి తెలుసుకుంటే దేవుణ్ణి పై లోకం నుంచి కింద తేగలడు. మన పురాణాలు చెప్తాయి, మన చాలా స్టోరీస్ అలాగే ఉన్నాయి. మీరు కానీ హిరణ్యకశ్యప్, నరసింహస్వామి స్టోరీస్ వినుంటే దానిలో క్లియర్గా చెప్తారు, ఒక పిల్లోడు మనిషి ఆడు. ఓకే, వాడే విష్ణు అవతారంకి కిందకి పిలిచాడు. సో మనిషి కదా. ఒక డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ది, సీనియర్ ఎన్టీఆర్ది, దాన్ని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు, ఏమంటివి మానవ జాతి తుచ్చ జాతియా అని. ఆ మొత్తం డైలాగ్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఒక మనిషి అనేవాడు వాడి కర్మంని వాడు కరెక్ట్గా పాటిస్తే, దేవుడు అనేవాడు వాళ్ళే వస్తారు మన దగ్గరికి. ఓకే, మన్ని వాళ్ళే చూసుకుంటారు, మనకి ఏదైనా చెడు జరిగినా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, మీరు కానీ మీ లైఫ్లో మీకు ఎంత అవసరమో అంతే తీసుకొని, పక్కనోడు చూడండి, ఎప్పుడు కూడా మీ లైఫ్లో పక్కనోడికి జెలస్ చేయడానికి ఏ పని చెయ్యొద్దు. ఓకే, అలాగే చేసి మీకు అక్కడ ఆనందంగా ఉంటుంది, బట్ ఆ మూమెంట్ తర్వాత మీ లైఫ్లో బ్యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మేబీ మీరు ఎవరికైతే జెలస్ చేయడానికి ట్రై చేశారో వాడు జెలస్ అవ్వలేదు, వాడు ఒక కృష్ణుడు భక్తుడు, లేకపోతే ఏదో దేవుడు భక్తుడు,
అప్పుడేంటి ఆ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎందుకు? నువ్వేంట్రా నా డివోటీని అంటే జలస్ చేయడానికి ట్రై చేసావని మీకు వేసుకుంటారు. అవసరమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ సన్యాస యోగ అంటే మీ కర్మంని ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా పాటించడం, అలాగే మీ మీ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీలో పీస్ఫుల్నెస్ని ఉంచుకోవడం. ఓకే, మీరు ఇప్పుడు సన్యాసికి వెళ్ళి ఎదుగో బాబు ఒక 10 లక్షలు తీసుకోండి, వాళ్ళు తీసుకోరు. అదే సన్యాసి దగ్గరికి వెళ్ళి ఒక రాయి తీసుకొని, ఏదో ఒక రాయి తీసుకొని, నేను దీన్ని కృష్ణులాగా పూజిస్తున్నాను, విష్ణులాగా పూజిస్తున్నాను అంటే దాన్ని దండం పెడతారు. నేను చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేయండి. ఒక సన్యాసి అంటే నిజమైన సన్యాసి దగ్గరికి వెళ్ళి ఒక 10,000 ఇవ్వండి, ఎదుగోండి బాబా 10,000 అని చెప్పండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఓకే, నిజమైన సన్యాసి నాకు వద్దు అని చెప్తారు. అదే పక్కనేదో రాయి పడి ఉంటుంది, దాన్ని బాగా క్లీన్ చేసి బాబా నేను ఇది కృష్ణుడు రాయి అనే పూజిస్తా అని మొక్కుతారు దాన్ని. ఓకే, సో డబ్బులు అనేది ఎప్పుడు సెకండ్ ప్రైస్. అందరూ చెప్తారు సోది, టు బి వెరీ ఆనెస్ట్. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చెప్తాడు డోంట్ బి ఏ ఫిలోసఫర్ అంటిల్ అన్లెస్ యూ గెట్ రిచ్. డబ్బులు ఫస్ట్ ప్రయారిటీ కాదని ఎప్పుడు అనుకోకండి, అలా ప్రతి ఒక్కరు చెప్తాడు. అవన్నీ వేస్ట్. టు బి వెరీ ఆనెస్ట్, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ పీస్ఫుల్నెస్. మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, మీ మైండ్ కంట్రోల్లో వచ్చిన తర్వాత డబ్బుల్ని ప్రయారిటీ పెట్టుకోవాలి. దాని తర్వాత మీ రిలేషన్స్ అన్ని మీరు పెట్టుకోవాలి. టు వెరీ ఆనెస్ట్. ఓకే, ఫస్ట్ మీ మైండ్ని పీస్ఫుల్గా అంటే దానికి సెట్ చేయాలి, స్టేబుల్ చేయాలి. అది మీ ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మీ మైండ్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో, మిమ్మల్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో, మీరు అంత డబ్బులు సంపాదించగలరు, అంత రిలేషన్స్ మీకు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు వెళ్దాం చాప్టర్ 6, ధ్యాన్ యోగ్, ద యోగ్ ఆఫ్ మెడిటేషన్. ఇక్కడ శ్రీకృష్ణుడు డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నారు, మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నారు, సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, డైలీ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, ఇక్కడ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మనం లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీలో మన మైండ్ ఉండాలంటే మనం యోగా ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే కానీ మనం మన లైఫ్లో ఎప్పుడు కూడా మన మైండ్ని, మన పీస్ని ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రయారిటీలో ఉంచలేం. ఓకే, వెయిట్ ఎ మినిట్. వావ్, టైం ఎంత అబ్బా. ఓకే, సో ధ్యాన్ యోగ్ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు మనం ఏం చేయాలి, మన మైండ్ని మనం కంట్రోల్ చేయాలంటే, మన కోపంని మనం కంట్రోల్ చేయాలంటే, ఈ పీస్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్తారు. సో అల్టిమేట్గా శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఏంటంటే, మిమ్మల్ని మీరు ఒక లిమిట్లో పెట్టుకోవాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి. చూడండి, డిసిప్లిన్ లైఫ్ అంటే ఏదో జిమ్కి వెళ్ళి కష్టపడిపోయి డైట్ ఫుడ్ తినడం కాదు. డిసిప్లిన్ లైఫ్ అంటే ఒకే కార్యంని ప్రతిరోజు చేయడం. అలా చేస్తే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఎలాంటి మోటివేషన్ లేకపోయినా ఆ కార్యంని చేయడం, ఆ కార్యంని చేయకపోయినా ఆ కార్యం గురించి ఆలోచించడం, దాన్నే డిసిప్లిన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక డిసిప్లిన్ వ్యక్తి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5కి లెగిస్తారు మీరు. ఓకే, మెడిటేషన్ చేస్తారు, మీ లైఫ్ని స్టార్ట్ చేస్తారు, ఏదో వండుకొని తింటారు. ఓకే, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు, బుక్ ఏదో చదువుతారు, ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో మనుషులతో నవ్వుకొని మాట్లాడతారు, ఎవడ ఎంత టీజ్ చేసినా, ఎవడెంత ఇరిటేట్ చేసినా నవ్వుకొని మాట్లాడతారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పనులు మీరు చూసుకుంటారు, ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటారు. మళ్ళీ కొద్దిగా వర్కౌట్ చేస్తారు, కరెక్ట్ అయిన ఫుడ్ మీ ఇష్టం వచ్చింది తింటారు. ఓకే, అలాగే నైట్కి కరెక్ట్ టైంకి పడుకుంటారు, ఎవరితో ఎలాంటి గొడవ పెట్టుకోరు, ఎలాంటి నెగిటివిటీలో దూరరు. ఇది ఒక డిసిప్లిన్ లైఫ్ అని చెప్పొచ్చు. జిమ్కి వెళ్ళి బాడీ తీసి డైట్ ఫుడ్డే తినాలి, చీట్ డే ఉండకూడదు, ఆయిల్ ఫుడ్ తినకూడదు, బయటికి వెళ్ళకూడదు, దీన్ని డిసిప్లిన్ లైఫ్ అనరు. డిసిప్లిన్ లైఫ్ అంటే మీరు మిమ్మల్ని ఒక లిమిట్లో సెట్ చేస్తారు, అదే లిమిట్ని రోజు ఫాలో అవుతారు, దాన్ని డిసిప్లిన్ లైఫ్ అంటారు. రోజు ఫాలో అయితే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఓకే, సో మెడిటేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, మన బాడీని మనం ఏదైనా లైక్ ఎప్పుడైనా నేర్పించవచ్చు, బట్ మన మైండ్ కోసం మనకి చేయాల్సిన ఎక్సర్సైజ్ ఒకే ఒకటి ఉంటుంది, అది మెడిటేషన్. మన బాడీకి మనం రన్నింగ్ చేసి అయినా, స్విమ్మింగ్ చేసి అయినా, ఏదైనా గేమ్ ఆడైనా, బయటికి వెళ్ళైనా, ఏదైనా ఒకలాగా మన బాడీని మనం లైక్ ట్రైన్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయించవచ్చు. బట్ మన మైండ్కి పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ మెడిటేషన్. అందుకే రోజు మార్నింగ్ 5-5:30కి లెగిసి మీరు మిమ్మల్ని ఆ మాటలు మాట్లాడి కొద్దిగా మెడిటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా
మీకు కూడా లైక్ థింగ్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మొత్తం ఆ చాప్టర్ మొత్తంలో ఇదే చెప్తారు. ఓకే, ఇఫ్ యూ రీడ్ ద చాప్టర్ మీకు కూడా అర్థమవుతుంది అంటే సేమ్ ఇదే థింగ్ మాట మాటకి తిప్పి తిప్పి చెప్తున్నాను. నాకైతే లైక్ లిటరలీ అది అర్థమైంది కంప్లీట్గా. నెక్స్ట్ చాప్టర్ 7. ఇప్పటిదాకా ఇది మనం వీడియోలో కూడా స్టార్ట్ చేయలేదు, అంటే మన ఇన్స్టాగ్రామ్లో కూడా స్టార్ట్ చేయలేదు. సో మీ అందరూ మొదటి వ్యక్తి చాప్టర్ 7 స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ విజ్డమ్ ఇంకా రియలైజేషన్ గురించి చెప్తున్నారు. ఓకే, జ్ఞాన్ విజ్ఞాన్. ఓకే, ఇప్పుడు విజ్ఞాన్ అంటే ఏంటి? సైన్స్ అంటాం మనందరం. ఓకే, జ్ఞాన్ అంటే నాలెడ్జ్. ఓకే, దీన్ని ఇక్కడ విజ్డమ్ అండ్ రియలైజేషన్ అని చెప్తున్నారు. ఓకే, జ్ఞానం అనేది మనకి మన స్పిరిచువాలిటీ నుంచి, స్పిరిచువల్ స్పిరిచువల్ టెక్స్చర్స్ నుంచి, స్పిరిచువల్ టెంపుల్స్ నుంచి, స్పిరిచువల్ బుక్స్ నుంచి వస్తుంది. విజ్ఞాన్ సైన్స్, రియలైజేషన్ అనేది ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల, కొత్త డిస్కవరీస్ చేయడం వల్ల మనకు వస్తుంది. ఇప్పుడు నేను ఒక సింపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. ఓకే, రీసెంట్గానే నాసా ఈ గ్యాలక్సీలో ఒక ఓషియన్ ఉందని కనిపెట్టారు. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు? వి డిస్కవర్డ్ ఏ ఓషియన్ ఇన్ ది గ్యాలక్సీ అని చెప్తున్నారు. బట్ ఇది డిస్కవరీ కాదు, ఇది రియలైజేషన్. సైన్స్ అనేది రియలైజేషన్. దీనికి విజ్డమ్ అనేది ఎలాగంటే, విష్ణుడు ఒక రూపం ఉంటుంది పిగ్ది. ఓకే, వాళ్ళు ఈ ఎర్త్ని సేవ్ చేయడానికి ఎర్త్ని సముద్రంలో దాచారు. ఓకే, సో ఆ సముద్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎర్త్ లోపల సముద్రం ఉంది. సో ఎర్త్ని సముద్రం లోపల ఎలా దాచారు? సో ఎర్త్ని యాక్చువల్లీ ఈ గ్యాలక్సీలో ఒక సముద్రంలో, ఈ గ్యాలక్సీలో చాలా థింగ్స్ ఉన్నాయి మనకు తెలియదు, ఈ యూనివర్స్లో చాలా థింగ్స్ ఉన్నాయి మనకు తెలియదు. అలాంటి ఒక సముద్రంలో వెళ్ళి ఎర్త్లో దాచారనమాట. సో ఇప్పుడు సైన్స్ మన నాసా సైంటిస్ట్ వీళ్ళందరూ రియలైజ్ అయ్యారు ఏంటంటే ఇలాగ ఒక ఓషన్ ఉందని. ఓకే, అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవెన్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్. ఓకే, మన గ్రంథంలో ప్రూవ్ అయి ఉంది. అలాంటి దాన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. బట్ వాళ్ళు ఏమంటున్నారు? మేము డిస్కవర్ చేశాను అంటున్నారు. ఓకే, సో వాళ్ళతో మనం పోరాడలేం, ఎందుకంటే ఒక మూర్ఖుడికి మనం చెప్పి వేస్ట్ ఆఫ్ టైం, లైక్ వాళ్ళకి ఇగ్నోర్ చేయడమే బెటర్. ఓకే, అలాగని వాళ్ళందరూ మూర్ఖులు, నేనేదో టాలెంటెడ్ పర్సన్ అని చెప్పట్లేదు, వాళ్ళకి ఉన్నంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. బట్ నేను చెప్తున్నాను జస్ట్ ఒక రియలైజేషన్కి ఇంకా విజ్డమ్కి డిఫరెన్స్ ఏంటో. సో జ్ఞాన్ విజ్ఞాన్లో శ్రీకృష్ణుడు మనకి రియాలిటీ మధ్యన, ఓకే, రియాలిటీ మధ్యన ఇంకా ఒక విజ్డమ్ అంటే భక్తి మధ్యన డిఫరెన్స్ ఏంటో నేర్పిస్తారు. ఓకే, రోజు మార్నింగ్ గుడికి వెళ్ళండి, పూజ చేయండి, తులసి మొక్కకి నీళ్ళు పోయండి, ఇవన్నీ ఒక అర్థం ఉంది. ఓకే, ఒక సింపుల్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను చెప్తానంటే, మన బ్రెయిన్కి కొన్ని పర్టికులర్ సౌండ్ అనేది నచ్చుతుంది. కొంతమంది అంటే మీరు కానీ ఒక రిచ్ హైఫై క్లాస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకి బ్రెయిన్ నొప్పి వస్తుంది అంటే ఏదో ఒక టింగ్ అని కొట్టి, లైక్ నాకు తెలిసి ఐశ్వర్య గారు ఉండుంటారు, ఉన్నారా? అన్నా అది జస్ట్ ఒక ట్యూనింగ్ ఫోక్ సౌండ్, అది ఇయర్ సో దట్ సౌండ్ గివ్స్ ఏ రిలాక్సేషన్ కదా, వైబ్రేషన్స్ వస్తాయి. యా ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాంటిది ఇక్కడ కూడా చేస్తారు. లైక్ చైనీస్ లో కూడా ఒక మనిషికి మొత్తం మసాజ్ చేసిన తర్వాత లైక్ వాళ్ళకి అది పాలాగా యూజ్ చేస్తున్నారు అన్న చైనీస్ లో. సో డాక్టర్స్ చేసేది ఇయర్ టెస్ట్, అది డిఫరెంట్. సో సంథింగ్ కైండ్ ఆఫ్ దిస్ అని నేను చెప్తున్నా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లా చెప్తున్నా. సో అది కొట్టి అలా చేస్తే కొంతమంది రిలాక్స్ గా కూడా ఫీల్ అవుతారు, కొంతమంది క్యూర్ అవుతారు. సో అలాంటి వాటిని మనం ఎప్పుడు లైక్ సైన్స్ పరంగా నేర్చుకుంటున్నాం. బట్ మన గుడిలో ఉన్న ఆ గంట శబ్దం, ఓకే, ఆరతి చేసిన గంట శబ్దం, ఓకే, లైక్ పెద్ద గంట ఉంటుంది దానికి కొట్టడం, అది కూడా మన మైండ్ లోపల, మన బాడీ లోపల వన్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ అనేది జనరేట్ చేస్తుంది. మీలో ఇంకో మాట తెలుసా? గుడిలో ఒక చాలా క్రేజీ థింగ్ ఏంటంటే, బయట ఎంత పొల్యూషన్ ఉంటుంది, ఓకే, మనం ఎంత ఊపిరి పీల్చుకునే ఉంటాం, బట్ మన గుడి వెళ్ళిన తర్వాత అక్కడ డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఓకే, ఆల్తి కర్పూరంది స్మెల్ వస్తుంది, లేకపోతే అగరబత్తి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే చాలా అన్ని కెమికల్ మిక్స్ అవుతున్నాయి, బట్ ఒకప్పుడు ఆ స్మెల్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, ఇవన్నిటికీ ఏదో ఒక మీనింగ్ ఉంది.
ఓకే, ఏదో ఒక రిలీజియన్ లాగా లేకపోతే ఒక రిచువల్ లాగా ఫాలో అవ్వకుండా దాని వెనక ఉన్న సైన్స్ అర్థం చేసుకుంటే అంటే రియలైజ్ అయితే మనకు కూడా అర్థమవుతుంది ఏంటంటే దీనివల్ల మన బాడీకి ఎంత ఉపయోగమా అని. ఓకే, మనం చూడండి కొంతమంది మెడిటేషన్ చేసినప్పుడు కళ్ళు ఇలా మూసుకొని ఇలా మర్మరింగ్ చేసుకోమంటారు. అంటే ఓంని అస్సలు పలకకుండా లైక్ ఇలా చేసుకోమని చెప్తారు. సో అది మన బ్రెయిన్లో ఒక వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకోలాగా ఈ మోడర్న్ వరల్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం మ్యూజిక్ అనేది ఎందుకు వింటాం, సాంగ్ అనేది ఎందుకు వింటాం? రిలాక్సేషన్ కోసం, ఏదో పని చేసినప్పుడు ఫోకస్ చేయడానికి. టు బి ఆనెస్ట్ నాకు తెలియదు మీలో ఎంతమంది చేస్తారో, నేను ఎప్పుడైనా చదువుకున్నప్పుడు నేను పాటలు వినుకొని చదువుకుంటాను. ఏదైనా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు, ఏదైనా హోంవర్క్ చేసినప్పుడు పాటలు వినుకొని చేసుకుంటే అలా చేస్తే నాకు చాలా ఈజీ అవుతుంది. ఈవెన్ మా ఆఫీస్లో కూడా ఏదైనా టాస్క్ ఉంటే అర్జెంటుగా అంటే ఈ టాస్క్ గంట లోపల పని ఫినిష్ చేయాలంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాట వేసుకుంటా, ఆ పని మీద ఫుల్ ఫోకస్. ఓకే, సో ఒక పాట అంటే అంత ఇంపార్టెన్స్ మన బ్రెయిన్కి, అంటే మన బ్రెయిన్ అంత ఇంపార్టెంట్గా చూస్తుంది. సో అలాగే చూసుకుంటారు అనుకోండి, సేమ్ ఆ పాట అనేది మన బ్రెయిన్ లోపల సమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్, సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ అనేది రిలీజ్ చేస్తుంది, డోపమైన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సేమ్ అలాగే ఈ గుడిలో కొట్టే గంట, గుడిలో జపించే మంత్రాలు, ఇది కూడా మన బ్రెయిన్లో ఏదో ఒక వైబ్రేషన్ అనేది జనరేట్ చేస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన లోపల హ్యాపీ హార్మోన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్గా అందుకే మీరు కానీ చూస్తారనుకోండి, గుడికి వెళ్ళిన ప్రతిసారి మీరు మీరు నోటీస్ చేసేది నాకు తెలియదు, నేనైతే నోటీస్ చేసిందంటే గుడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో తెలియని శబ్దం. ఓకే, అంటే శబ్దం, టు బి వెరీ ఆనెస్ట్, ఏదో తెలియని శబ్దం మన్ని సైలెంట్ చేసిస్తుంది. ఓకే, అంటే ఆ శబ్దం ఏంటో మనకి అర్థం, నాకైతే అర్థం కాదు ఇప్పటిదాకా. ఓకే, నేను గుడికి అంటే గుడి లోపలికి ఇలా వెళ్తానా, సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ మేక్స్ మీ సైలెంట్. ఎంత పీస్గా ఫీల్ అవుతుందంటే, అంటే ఎలాగుంటుందంటే చుట్టుపక్కల ఎంత స్లోగా ఉంది, ఎంత బాగుంది, సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఎనర్జీ అనేది నాకు ఫీల్ అవుతుంది. మోస్ట్లీ నాకు ఫీల్ అది ఎక్కడ వస్తుంది అంటే శివుడు కోరిలో చాలా ఎక్కువ వస్తుంది. ఈవెన్ నేను కేదార్నాథ్కి వెళ్ళాను, అక్కడ అంతమంది లైక్ భజన చేస్తున్నాడు, అరుస్తున్నారు. ఎప్పుడైతే గుడి లోపలికి వెళ్ళింది కదా, మనుషులు అరిసినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అలాంటిది మీరు కానీ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తే కొంతమంది ఏంటంటారు అంటే టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇంకా బయట శబ్దం రాదు, ఓషన్ శబ్దం రాదు అంటారు. కైండ్ ఆఫ్ అది నిజమే. ఓకే, సో ఇవన్నీ మనకి గుడి లోపల దొరుకుతున్నాయి. సో ఇక్కడ ఓకే, సంబడి జస్ట్ మెసేజ్డ్ టెంపుల్లో పాజిటివ్ ఎనర్జీ అంటే కాన్సన్ట్రేట్ అయితే ప్లేస్ బిల్డ్ వీడియోస్. ఎస్, వీడియో విన్నా అయితే ప్లేస్ బిల్డ్ చేస్తారని ఎస్ 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 దట్స్ ట్రూ. టెంపుల్ అలాగా బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఓకే, నేను యాక్చువల్లీ మాట మాట్లాడకూడదు, బట్ స్టిల్ నేను చెప్తాను ఏంటంటే మీరు కొన్ని లైక్ ప్లేసెస్కి వెళ్ళండి. ఓకే, ఇండియాలో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఆ ప్లేసెస్కి వెళ్ళండి, అక్కడ మీకు పీస్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ అదే మీరు సౌత్లో ఏదైనా టెంపుల్స్కి వెళ్ళండి, ఎలాంటి ప్లేసెస్ లైక్ తాజ్మహల్ వెళ్ళొచ్చు, కుతుబ్ మినార్ వెళ్ళొచ్చు, అక్కడ మీకు బ్యూటీ కనిపిస్తుంది కానీ పీస్ఫుల్నెస్ దొరకదు. ఓకే, బట్ అదే కానీ మీరు తిరుపతి వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, కేదార్నాథ్ వెళ్ళండి, మన టెంపుల్స్ వెళ్ళండి, అక్కడ మీకు లిటరలీ లైక్ తెలియని పీస్ఫుల్నెస్ దొరుకుతుంది. అలాగే ఈ లోకంలో ఎక్కడ దొరకని అందం అలాంటి గుడిల్లో దొరుకుతాయి. ఓకే, బృందావన్ ఈజ్ ఆల్సో టూ గుడ్. కానీ ఇప్పుడు చూడండి, బృందావన్కి ఒక మాట అంటారు. ఓకే, ఒక మనిషి బృందావన్ అల్లు వస్తే ఆడింకా మనిషిలాగా ఉండడు, ఆడు వేరే ఏదిలోగా అంటే వేరేలాగా మారిపోతాడు. అంటే మనుషుల ఆ బృందావనంలో మనుషులు అలాగే మాట్లాడతారు. ఒక్కసారి బృందావనం వెలిసి వచ్చిన మనిషి చాలా మారుతాడు, చాలా అంటే వేరేలాగా. అంటే అక్కడ మీరు ఎలాంటి థింగ్ చేయక్కర్లేదు. ఓకే, వెరీ గుడ్, మీరు బృందావనం వెళ్ళారని చాలా మంచిది. నేను యాక్చువల్లీ వెళ్ళలేదు, టు బి ఆనెస్ట్. నేను కృష్ణుడు భక్తి ఉండి నేను ఇప్పటిదాకా మేబీ చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళి ఉంటాను, బట్ నేను ఇప్పటిదాకా స్వయంగా బృందావనం వెళ్ళలేదు, ద్వారకా వెళ్ళలేదు. ప్లాన్ అయితే ఉంది. ఓకే, సో ఆ సీక్రెట్ కొద్దిగా రివీల్ చేస్తున్నా, జూన్ జూలైలో ఏదో ఒక ప్లాన్ చేస్తున్నాను నేను. సో అందరు కనెక్టెడ్గా ఉండండి, మాట్లాడదాం దాని గురించి. ఓకే, జూన్ జూలైలో చెప్తాను నేను ఏం ప్లాన్ చేస్తున్నాను. సో అలాగనమాట టెంపుల్. అలాగే మన టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇలాగుంటుంది. ఓకే,
సో దాన్ని నేను అలాగా అర్థం చేసి నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను అది. ఓకే, అది ఎక్కడ చదివాను నాకు గుర్తులేదు. మన టెంపుల్లో ఇలాగ ఎందుకు ఉంటుందంటే, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంని మనం అన్ని ఒకే వైపు ఫోకస్ చేస్తాం. మనం బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఇంద్రియాలని ఒకే వైపు ఫోకస్ చేస్తాం. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పాజిటివ్ ఎనర్జీని ఒకే వైపు ఫోకస్ చేస్తాం. ఆ ఒకే వైపు అనేది పైకి. పైన అంటే మనం ఏమనుకుంటాం, దేవుడు అనేవాడు పైన ఉంటాడు. సో మన ప్రతి ఒక్క టెంపుల్ ఇలాగ ఎందుకు ఉంటదంటే, మనం మన ప్రతి ఒక్క వస్తువుని, మన ప్రతి ఒక్క కర్మంని, మన జీవితంని మొత్తంని ఒక పాయింట్ వైపు అంకితం చేయాలి. అదే దేవుడు. అందుకే పైన అలాగా అంటే నా దృష్టిలో అది అలాగ ఉంటది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ జ్ఞాన్ అండ్ విజ్ఞాన్. ఓకే, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాడికి తెలుసు, ఎవడ నాలెడ్జ్ లేదో వాడు తర్వాత రియలైజ్ అవుతాడు. ఓకే, సో దట్ ఈస్ వాట్ కృష్ణ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ చాప్టర్ 7, జ్ఞాన్ అండ్ విజ్ఞాన్. ఇక్కడ మన డివైన్ నేచర్ గురించి చెప్తున్నారు. అలాగే దేవుడి నుంచి అన్ని వస్తున్నాయని నేర్పిస్తారు. చూడండి, వెయిట్ మినిట్. ఓకే, ఓకే, నేను చెప్తాను. నేను యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నా అన్నాను కదా, నేను చెప్తాను. ఓకే, నేను చెప్తాను. ఓకే, సో హూ ఓకే, ఇదే శ్లోకంలో కృష్ణుడు వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు, డివోషన్ గురించి చెప్తున్నారు. సో అల్టిమేట్ గా ఈ మొత్తం చాప్టర్లో, ఈ మొత్తం శ్లోకంలో, చాప్టర్లో లైక్ చాప్టర్ 7లో ఉన్న శ్లోకంలో కృష్ణుడు ఎవరు, అసలు భగవంతుడు అంటే ఏంటి, అవన్నీ నేర్పిస్తున్నారు. ఓకే, అలాగే మీరు కానీ కలేజా మూవీ చూసుంటే మీకు భగవంతుడు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఓకే, లైక్ నేను ఒక పర్టికులర్ సీన్ గురించి చెప్తున్నా. వాడు డబ్బులు అడుగుతాడు, ఒక అది మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ చాప్టర్ 8. ఓకే, ద చాప్టర్ 8 ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్టర్నల్ గాడ్. ఓకే, వెయిట్ మినిట్, సారీ, ఒక్క నిమిషం. ఓకే, చాప్టర్ 8 ఈజ్ ఆల్ అబౌట్ అక్షర బ్రహ్మయోగ్. ఓకే, ద ఎక్స్టర్నల్ గాడ్. ఇక్కడ కృష్ణుడు ఫోకస్ చేస్తుంది, ద ఫోకస్ ఈజ్ హియర్ ఆన్ ది టైమ్ ఆఫ్ డెత్. Krishna explains how those who remember him at the moment of death attain his external abode. The chapter explores the nature of the time and cosmic cycle. Okay, అసలు ఎక్స్టర్నల్ గాడ్ అంటే ఏంటి? మీరు కానీ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 8 లోపల వస్తారనుకోండి, ఏదో కొన్ని శ్లోకం మధ్యన కృష్ణుడు డమ్మీ గాడ్ గురించి మాట్లాడతారు. ఈ కలియుగంలో అందరి దగ్గర ఒక డమ్మీ గాడ్ ఉన్నారు. ఓకే, సో అందరు కొద్దిగా వెయిట్ మినిట్. కృష్ణుడు ఎక్స్టర్నల్ గాడ్ గురించి మాట్లాడతారు, ఇంటర్నల్ గాడ్ గురించి మాట్లాడతారు, అలాగే డమ్మీ గాడ్ గురించి మాట్లాడతారు. మనం మాక్సిమం మంది పూజిస్తుంది డమ్మీ గాడ్ని. అంటే నేను లైక్ గుడిలో ఉన్న విగ్రహాలు డమ్మీ అని చెప్పట్లేదు. మనం పూజిస్తుంది డమ్మీ గాడ్ని. దేవుడా నాకు డబ్బులు ఇచ్చి, దేవుడా నాకు ఇల్లు ఇచ్చి, దేవుడా నాకు ఇది ఇచ్చి, అది ఇచ్చి, ఇవన్నీ కోరుకుంటుంది మనం డమ్మీ గాడ్ దగ్గర. నిజమైన దేవుడి దగ్గర మనం ఏం కోరుకుంటామంటే, దేవుడా నాకు పీస్ని పొందించు, మిగతాని నేను హ్యాండిల్ చేసుకుంటా. దేవుడా ఎప్పుడు నా తోటి ఉండు, నేను హ్యాండిల్ చేస్తాను. చూడండి, అల్టిమేట్గా లైఫ్లో ప్రతి ఒక్క థింగ్ మీరే చేయాలి. మీరు చేయకపోతే దేవుడు మీ చేతి చేయిస్తాడు. బట్ అదే ఒక జ్ఞానిలాగా, ఒక యోగిలాగా దేవుడు మీతో ఉన్నాడని నమ్మి మీరు చేస్తే ఆటోమేటిక్గా అన్ని థింగ్స్ అల్టిమేట్గా మీ ఫేవర్లోనే వస్తాయి. మీరు బాధపడినా, మీరు సుఖంగా బతికినా, మీరు కష్టపడినా, ఏం చేసినా అల్టిమేట్గా అన్నీ మీ వైపే, మీ సపోర్ట్లోనే, మీ ఫేవర్లోనే వస్తాయి. ఓకే, ఇక్కడ లైక్ కృష్ణుడు లైక్ చచ్చిపోయిన ముందు వాళ్ళ గురించి ఆలోచించండి అని చెప్తున్నారు. ఓకే, సో ఈ శ్లోకం మొత్తం లైక్ చాప్టర్ 8 నేర్చుకోవాలంటే మీకు చాప్టర్ 1 నుంచి చాప్టర్ 7 దాకా పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీరు కానీ శ్లోకం చదవడం స్టార్ట్ చేసినా, దాని కంటెక్స్ట్ చదివినా మీకు అర్థం అవుతుంది. అంటే నేను అనట్లేదు ఒకేసారికి మీరు ఒక పెద్ద మేధావి అయిపోతారని, బట్ క్లాస్లో టాపర్ అవ్వచ్చు. ఓకే, నేను లైక్ ఒక సింపుల్ వేలో చెప్పాను. ఓకే, సో అలాగే లాస్ట్లో ఒక పదం రాశాను, ద చాప్టర్ ఆల్సో ఎక్స్ప్లోర్ ది నేచర్ ఆఫ్ టైమ్ అండ్ కాస్మిక్ సైకిల్. ఓకే, అసలు సమయం ఏంటి? ఓకే, మన లైఫ్లో అన్సాల్వబుల్ క్వశ్చన్ ఏదైనా ఉందైతే, వాట్ ఈజ్ లైఫ్
ప్రతి వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఆన్సర్ ఉంటుంది. వాట్ ఈస్ టైం, దీని గురించి డిఫరెంట్ ఆన్సర్ ఉంటుంది. లైఫ్ని టైంని అర్థం చేసుకుంటే మీ లైఫ్లో మీరు లైక్ నిజంగా పీస్ని పొందినట్టే, నిజంగా ప్రశాంతతని పొందినట్టే. ఎవరైతే లైఫ్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే సమయంని అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రశాంతతని పొందించుకుంటారు. అంటే చాలామంది ఏమంటారు అంటే మన దగ్గర ఎక్కువ టైం లేదు, లైక్ మీరు యంగ్ ఏజ్లోనే అన్నీ నేర్చుకోవాలి, మీరు ఈ స్ట్రగల్ ఇప్పుడే చూడాలి, తర్వాత స్ట్రగల్ చూస్తే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ వస్తాయి, అన్నీ చాలా చాలా చెప్తారు. ఓకే, బట్ టు బి వెరీ ఆనెస్ట్, టైం తీసుకోండి. ఓకే, ఎవ్వరికి ఏం తొందర పని లేదు. ఓకే, ఏదో ఒక మూమెంట్లో ఎప్పుడో ఒకసారి లైక్ ఏ మూమెంట్లో ఎవరు చచ్చిపోతాడో తెలీదు. సో మీరు టైం అనేది మీరు తీసుకోండి. ఒక పనిని నేర్చుకోవాలంటే టైం తీసుకోండి. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే టైం తీసుకోండి. పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ అయినా మీ వైఫ్ని అర్థం చేసుకోవాలంటే టైం తీసుకోండి. అర్థం అవ్వట్లేదని వదిలేయకండి, టైం తీసుకోండి. ఒక పని చేసినప్పుడు పని అర్థం అవ్వట్లేదని ఏడ్డమో టెన్షన్ పడ్డమో చేయొద్దు. టైం తీసుకోండి. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు తీసుకోండి. మీరు కానీ ఒక పర్టికులర్ థింగ్ని మీరు లైక్ ఒకలాగా చెప్తే, మీరు టైంని రెస్పెక్ట్ చేస్తే టైం మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది. మీరు టైంని వేస్ట్ చేస్తే దాని తర్వాత టైం మిమ్మల్ని వాడుకుంటుంది. మీ లైఫ్లో చాలామంది పేరెంట్స్, లైక్ మీ లైఫ్లో ఎవరైతే పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే మీకు ఎగ్జాంపుల్. లైక్ చాలామంది లైక్ నాకు తెలిసి లైక్ ఫైనాన్షియల్ ట్రబుల్ నుంచి లైక్ చూసే ఉంటారు, చాలామంది చూసే ఉంటారు. లేదు వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళ ఫ్యామిలీస్ చూసే ఉంటారు ఫైనాన్షియల్ ట్రబుల్. ఎందుకు అలాగా? వాళ్ళ పేరెంట్స్ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా డిసిషన్స్ తీసుకోలేదు, టైంని కరెక్ట్గా రెస్పెక్ట్ చేయలేదు. అందుకే ఇప్పుడు టైం వాళ్ళని వాడుకుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది ఫాదర్స్, చాలామంది మదర్స్ చాలా కష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ టైంని వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి. సో టైంని రెస్పెక్ట్ చేస్తే టైం మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది, మిమ్మల్ని సేవ్ చేస్తుంది. అదే టైంని మీరు వేస్ట్ చేస్తే టైం దాని తర్వాత మిమ్మల్ని వాడుకుంటుంది. దాని తర్వాత మీ ఏజ్ ఏంటి ఎవడు చూడు. అందుకే కదా ఒక ముసలోడికి సీనియర్, లైక్ ఎప్పుడు జనరేషన్లో ఎలాగ ఉంది అంటే లైక్ స్కూల్స్లో, లేకపోతే కాలేజెస్లో, లేకపోతే మీరు ఇలా కూడా చూడొచ్చు ఆఫీసెస్లో, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్లో ఒక తాత వయసులో ఉన్న ముసలోడికి సీనియర్ అనేవాడు ఒక యంగ్ అబ్బాయి వచ్చేస్తున్నాడు. అంటే ఒక తాత వయసులో ఉన్నవాడు ఒక యంగ్ అబ్బాయికి సెల్యూట్ కొట్టి సార్ అని చెప్తున్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయట్లేదు. ఆ యంగ్ అబ్బాయి అనేవాడు వాడి టైంని వాడు రెస్పెక్ట్ చేశారు. ఓకే, మీ టైంని ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, సో చాప్టర్ 9, రాజ్ విద్యా యోగ్, ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సీక్రెట్స్. ఓకే, knowledge the greatest of devotion. Sorry, Krishna declares that everyone regardless of a background can sure he is personally taking care of his. ఓకే, సో దీని గురించి చెప్పాలంటే మీకు లైక్ చాలా సింపుల్గా చెప్తా. ఓకే, ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సీక్రెట్స్. ఓకే, రాజ్ విద్యా యోగ్. ఓకే, మీకు నాని, న్యాచురల్ స్టార్ నాని తెలిసే ఉంటారు, రవితేజ తెలిసే ఉంటారు, చిరంజీవి తెలిసే ఉంటారు. ఓకే, వీళ్ళందరూ ఏంటంటే ఇండస్ట్రీలో వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకున్నారు, వాళ్ళకంటే ఒక పెద్ద స్టాంప్ వచ్చుకున్నారు. ఓకే, ఇలాంటి వ్యక్తులకి ఎవరు సపోర్ట్గా ఉన్నారు? ఎవరు లేరు. టు బి ఆనెస్ట్, ఇప్పుడు లైక్ చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, చిరంజీవియే చాలా మందికి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు లైక్ చిరంజీవి ఫ్యామిలీస్లో ఎంతమంది అయితే హీరోస్ వచ్చారో వాళ్ళందరికీ మెయిన్ బ్యాక్గ్రౌండ్ చిరంజీవియే. ఓకే, సో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ రూల్ చేస్తుందంటే దాని దాని వెనక ఉన్నది చిరంజీవి. ఓకే, సో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త డైరెక్టర్స్ రూల్ చేయగలుగుతున్నారు అంటే దాని వెనక ఉన్నది నాని. అలాగే చాలా మంది యంగ్స్టర్స్కి ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉంది ఛాన్స్ అని చెప్పే వ్యక్తి రవితేజ. సో వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినారు. ఇక్కడ చూడండి, కృష్ణ డిక్లేర్స్ దట్ ఎవ్రీవన్ రిగార్డ్లెస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కెన్ అటైన్ హిమ్ త్రూ ప్యూర్ డివోషన్. హీ ఎన్ష్యూర్స్ దట్ హీ విల్ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ హిస్ డివోట్స్. ఇక్కడ కృష్ణుడు లైక్ రాజ్ విద్యా యోగ్లో ఒక సీక్రెట్ చెప్తారు ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ లేదని దిగులు పడకండి, డబ్బులు లేదని దిగులు పడకండి, మీ పనిని మీరు చేయండి, కృష్ణుణ్ణి నమ్మండి. విష్ణు కాదు, డైరెక్ట్ చెప్తున్నారు కృష్ణుణ్ణి నమ్మండి అని. కృష్ణువే విష్ణు, మరి ఇక్కడ ఎలాగంటారు? కృష్ణుడు నన్ను నమ్మండి అంటున్నారు.
ఓకే, విష్ణులో ఒక రూపం కృష్ణుడు, అలాంటి కృష్ణుడినే నమ్మండి అంటున్నారు. సో ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు. చూడండి, ఒక మాట ఉంటుంది. ఓకే, దేవుడు మిమ్మల్ని ఒక డ్రీమ్ ఇచ్చినప్పుడు, మిమ్మల్ని ఒక గోల్ ఇచ్చినప్పుడు, మీ పాకెట్లో ఎంత రూపాయలు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి అని చూడరు. మీ లోపల ఎంత ఫెయిత్ ఉన్నది అది చూస్తారు. ఓకే, టు వెరీ ఆనెస్ట్, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లైక్ ఇప్పుడు కూడా చాలా మంది బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా పైకి వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ దగ్గర ఫెయిత్ ఉంది, భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఓకే, వాళ్ళ దగ్గర ఎవ్వరు లేని టైంలో భగవంతుడు అనేవాడు ఉంటాడు. మీ దగ్గర లైక్ లైక్ ఒక మాట అంటారు. ఓకే, ఎన్ని కష్టాలు ఇచ్చిన దేవుడు ఆ కష్టాలు తీర్చడానికి మీ చుట్టుపక్కన ఎవరో ఒక వ్యక్తిని పెడతాడు. ఓకే, ఎవరో ఒక వ్యక్తిని పెట్టి మిమ్మల్ని బాగా చూసుకోమని చెప్తారు. ఓకే, అంటే మిమ్మల్ని కష్టంలో కూడా పెడతారు, బట్ ఆ కష్టం నుంచి తీయడానికి ఒక వ్యక్తిని కూడా మీ లైఫ్లో పెడతారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్. ఓకే, సో మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేదు, మీరు లోయర్ కాస్ట్, లేకపోతే మీరు ఈ స్టేట్ నుంచి కాదు, ఏ స్టేట్ నుంచో తెలియదు, మీ లైఫ్లో మీకు ఎవ్వరు లేదు అని అనుకోకుండా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఓకే, వెన్ యూ చూస్ గాడ్, ఓకే, లైఫ్ బికమ్స్ లైక్ సంథింగ్ ఎల్స్. ఒక హ్యాపీ లైఫ్ బతుకుతారు మీరు గాడ్ని చూస్ చేసినప్పుడు. బట్ భగవంతుడు మిమ్మల్ని చూస్ చేసినప్పుడు పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుంది. టు వెరీ ఆనెస్ట్, లైక్ దేవుడు చాలా తక్కువ మందిని చూస్ చేసుకుంటాడు. ఓకే, ఐ గెస్ ఓకే, నేను దానిలో ఒక్కడిని నేను నమ్ముతున్నాను. ఓకే, మీరు కూడా నమ్మండి, మీరు కూడా దానిలో ఒక్కడు అయ్యి ఉండొచ్చు. ఓకే, నేనేదో గొప్పగా చెప్పుకోవాలని కాదు, బట్ టు బి వెరీ ఆనెస్ట్, నేను అది నమ్ముతున్నాను. ఎందుకంటే భగవద్గీత లాంటి గ్రంథం నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఏజెస్ పడుతుంది. ఓకే, నేను స్కూల్లో ఒక యావరేజ్ స్టూడెంట్ని. నార్మల్ బుక్సే నాకు అర్థం కాదు, సైన్స్ అర్థం కాదు, బయాలజీ అర్థం కాదు. అలాంటిది భగవద్గీత లాంటి గ్రంథం నాకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఎంత బాగా చెప్పుకోగలుగుతున్నాను, నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతున్నాను. ఓకే, హిందీ, ఇంగ్లీష్, ఒడియా, తెలుగులో చెప్పగలుగుతున్నాను. మీ మీ ప్రాబ్లం వినిన తర్వాత దానికి ఎలాగో ఒకలాగా సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాను. ఓకే, నేను కూడా ఒకలాగా చూసుకుంటే మీలాగా ప్రాబ్లమ్స్ తోటి డీల్ చేస్తున్నా, బట్ అల్టిమేట్గా మీ ప్రాబ్లమ్స్ వల్ల నా ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ తీయగలుగుతాను. సో సమ్వేర్ సంథింగ్ ఇస్ దేర్. ఓకే, సో ఎవరైతే తన్ని తను నమ్ముకుంటాడో, భగవంతుడి మీద నమ్మకం ఉంచుకుంటాడు, వారికి ప్రతిసారి భగవంతుడు అనేవాడు ఉంటాడు. అందుకే చెప్తారు, స్పిరిచువాలిటీలో ఉన్న మనుషులకి, డివోషన్లో ఉన్న మనుషులకి, డివోట్స్కి ఎప్పుడు హర్ట్ చేయకూడదు. ఒక డివోట్కి హర్ట్ చేస్తే స్వయం కృష్ణుడే దిగి వచ్చేస్తాడు. ఓకే, సో అందుకే మన ధర్మంలో పూజారికైనా బ్రాహ్మణుడికైనా మనం ఎప్పుడు చంపం, కొట్టం, తిట్టం. బ్రహ్మ హత్య కన్నా పాపం ఎక్కడ లేదు అని చెప్తారు. అందుకే మన దాంట్లో బ్రాహ్మణుడికి అంత పెద్ద అంటే స్థానం ఇస్తాం. ఎందుకంటే అలాంటి వ్యక్తులకి స్వయం దేవుడే ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి. అలాంటి వ్యక్తులకి మనం టీచ్ చేసినా, అలాంటి వ్యక్తులకి మనం హర్ట్ చేసినా దేవుడు మన్ని హర్ట్ చేస్తారు. సో మీరు కూడా దానిలో అక్కడ అవ్వాలనుకుంటే దేవుణ్ణి నమ్మండి, దేవుడు చెప్పే విషయాల్ని వినండి, దాన్ని మీ లైఫ్లో పాటించండి. నెన్ చాప్టర్ 10, విభూతి యోగ్, ద డివైన్ గ్లోరీస్. ఓకే, కృష్ణ చాలా విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇక్కడ వస్తుంది. విభూతి యోగ్, దీనికి నేను మీకు సింపుల్గా చెప్తానంటే, గుడికి వెళ్తాం. ఓకే, మనం విభూతి పెట్టుకుంటాం. సింపుల్గా చెప్తాను. ఓకే, విభూతి పెట్టుకుంటాం, ఒక తిలక్ అనేది పెట్టుకుంటాం. కరెక్ట్ కదా? విభూతి, యా. సో ఇప్పుడు అది ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకంటే మన మైండ్లో ఏముంటుందంటే, విభూతి పెట్టుకుంటే దేవుడు మనకి స్వయంగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, అంటే గాడ్ ఈస్ బ్లెస్సింగ్ అస్ అని అనుకుంటాం విభూతి పెట్టుకుంటే కదా. సో అది నిజమో కాదో మనకు తెలియదు, బట్ ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్. మనుషులు అనుకుంటుంది అని మనం మనుషులు అనుకుంటుంది. ఓకే, సో మేనిఫెస్టేషన్ అంటే మనం ఒక రియాలిటీని క్రియేట్ చేయడం. ఇప్పుడు నా దగ్గర క్లాస్లో లైక్ 9 మెంబర్స్ ఉన్నారు. నా మేనిఫెస్టేషన్ ఏంటంటే, నేను క్రియేట్ చేసిన రియాలిటీ ఎలా ఉంటుందంటే, నాకు
కొన్ని కోట్ల మంది వింటున్నారు, నాకు కొన్ని కోట్ల మంది ఫాలో చేస్తున్నారు. దీన్ని మేనిఫెస్టేషన్ అంటారు. నేను కేదార్నాథ్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, నేను బృందావన్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, నేను ద్వారకా వెళ్ళొచ్చు, నేను రామేశ్వరం వెళ్ళొచ్చు, నేను బద్రీనాథ్ వెళ్ళొచ్చు, ఎలాంటి డబ్బుల గురించి ఆలోచించకుండా వెళ్ళొచ్చు. దీన్ని మేనిఫెస్టేషన్ అంటారు. అంటే నా రియాలిటీని నేను పోర్ట్రే చేసుకుంటున్నా నా కళ్ళు ముందు. ఓకే, సో అలాంటి రియాలిటీ, అంటే అలాంటి రియాలిటీని క్రియేట్ చేస్తున్నాం. అది రియల్గా అవ్వాలంటే మనం అలాంటి రియాలిటీని మన మైండ్లోనే క్రియేట్ చేయాలి. అక్కడ నేను చాలా లైక్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. సింపుల్గా చెప్తానంటే, మీకు కానీ డాక్టర్ అవ్వాలని ఉంటే డాక్టర్ గురించి ఆలోచించండి. మీరు డాక్టర్ అయిపోయారు అని బిహేవ్ చేయండి. ఓకే, పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేయకండి. అంటే ఎవడి పడితే ఆడికెళ్ళి చెకప్ చేయడాలు, లేకపోతే ఇంజక్షన్ పొడిచేయడాలు అలా చేయకండి. ఓకే, నేను దీనికి ఒక లైక్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ వెరీ ట్రూ నా లైఫ్లో. ఓకే, మా హలో, వినిపిస్తుందా లేక కట్ అయిపోయిందా? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందన్న. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నా లైఫ్లో నేను చాలా ఫనీ స్టోరీ చెప్తా. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడే 5th క్లాస్ నుంచే నేను లైక్ ఏది పడితే దాని స్క్రూ తీసేవాడిని. స్విచ్ బోర్డ్ స్క్రూలు తీసేవాడిని, వైర్ టు వైర్ కలిపి, అంటే కరెంట్ ఉండేది కాదు, వైర్ టు వైర్ కలిపేవాడిని. ఒక రిమోట్ కంట్రోల్ కార్ తీస్తే ఆ రిమోట్ కంట్రోల్ కార్ మొత్తం విప్పేసి దాని మోటార్తో ఫ్యాన్ తయారు చేసేవాడిని. ఒకరోజు మా ఇంట్లో కరెంట్ లేదనమాట. సో నేనేం చేశానంటే మొబైల్ బ్యాటరీ వాడి ఒక మోటార్ రన్ చేశాను. దాంతో ఎయిర్ నా ఫేస్కి ఎయిర్ తగలడం లాగా చేసుకొని నేను పడుకుని పోయాను. ఒకరోజు ఏమైందంటే మా రూమ్లో ఫ్యాన్ సడన్గా నైట్లో పాడైపోయింది. నేనేం చేశాను, లైక్ ఒక మోటార్ని కంటిన్యూస్గా రన్ చేయాలంటే బ్యాటరీ కావాలి. సో ఆ మూమెంట్లో నాకు ఎక్కడ తట్టింది ఏంటి తట్టింది నాకు తెలీదు. బ్యాటరీ వేస్ట్ కాబట్టి నేను ఒక చార్జర్ని కట్ చేసేసి, ఓకే, యా సారీ 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 ఓకే. సో నేనేంటి ఒక చార్జర్ వైర్ని కట్ చేసి దాన్ని మోటార్ కనెక్ట్ చేసాను. దాన్ని మోటార్ కనెక్ట్ చేసినా కంటిన్యూస్గా రన్ అయింది, నైట్ మొత్తం రన్ అయింది. అది చూసి మా మమ్మీ డాడీ వచ్చి నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వేస్తారు. సో ఇది కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. నేను నా మైండ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే నా మైండ్లో ఏదో రన్ చేసుకున్నా, నేను ఏదో ఎలక్ట్రికల్ ఇంజనీర్లా పనిచేయడం స్టార్ట్ చేశాను. ఓకే, అది ఒక మేనిఫెస్టేషన్. ఆటోమేటిక్గా నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పని చేయడం స్టార్ట్ చేశాను. సో రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ, బట్ ఆల్సో నా దగ్గర ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ కూడా ఉంది. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, మనం చదివిన చదువు, మనం చేస్తున్న వృద్ధి, ఆ రెండు మీద మనకి నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నేను జస్ట్ ఒక ఫనీ స్టోరీ చెప్తున్నా. అదేంటంటే నేను చిన్నప్పుడు అన్ని స్క్రూలు అన్ని అలాంటివి చేసేవాడిని కాబట్టి మా మమ్మీ డాడీ నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వేస్తారు. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది, దాని గురించి నాకు తెలుసు. సో ఇది కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇలాగే పనిచేస్తుంది. ఓకే, మీరు ఒక థింగ్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు, ఒక రియాలిటీని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మిమ్మల్ని మీరు హ్యాపీగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా మీరు హ్యాపీలో లైక్ మీ లైఫ్ మారిపోద్ది. ఓకే, సో మీరు కానీ మిమ్మల్ని లైక్ డైలీ చెప్పుకుంటారు, ఐఎమ్ ది బెస్ట్, ఐఎమ్ హ్యాపీ, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఇట్స్ ఏ మేనిఫెస్టేషన్. ఓకే, ఆటోమేటిక్గా అది రియాలిటీలో మారుతుంది. ఓకే, నౌ చాప్టర్ 11 ద విజన్ ఆఫ్ కామిక్ ఫామ్ విశ్వరూప దర్శన యోగ్. ఓకే, టు బి ఆనెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి వాళ్ళ నిజమైన స్వరూపం అనేది చూపించారు. ఓకే, ఇది మీకు కూడా చూపిస్తారు. ఓకే, భగవద్గీత చూసినప్పుడు మీకు చదివినప్పుడు మీకు కూడా చూపిస్తారు. భగవద్గీత చదివిన ప్రతి ఒక్క వ్యక్తికి కృష్ణుడు ఈ రూపం చూపిస్తారు. బట్ అది చదివినప్పుడు మీ లోపల నిజాయితీ ఉండాలి, దాన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చూపించాడంటే అర్జునుడు ఆల్రెడీ డిసిప్లిన్డ్, అర్జునుడు ఆల్రెడీ ఒక భక్తుడు, ఒక డివోట్. అలాగే కృష్ణుడికి ఒక ఫ్రెండ్ లాగా చూశారు, ఒక అడ్వైజర్ లాగా చూశారు. సో అలాగ చూడాలంటే మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్క శ్లోకం చదివిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇక్కడ కృష్ణుడు లిటరలీ అట్ అర్జునాస్ రిక్వెస్ట్, అర్జునుడు రిక్వెస్ట్ చేశాడు కాబట్టి కృష్ణుడు వాళ్ళ నిజమైన రియాలిటీని చూపించారు. ఓకే, జస్ట్ అర్జునుడికి ఇన్స్పైర్ చేయడానికి. సో ఎప్పుడైతే
అర్జున్ లైక్ ఎప్పుడైతే మీరు చాప్టర్ 11 దాకా దగ్గరికి వస్తారో అప్పుడు మీకు ఒక నిజం తెలుస్తుంది ఏంటంటే ఈ లోకంని నడిపించే దేవుడే మీ తోటి ఉన్నాడంటే మీకు ఈ లోకంలో ఇంకేం కావాలి? డబ్బులు కావాలా, ఆనందం కావాలా, ఐశ్వర్యం కావాలా? ఏం అక్కర్లేదు. ఇప్పుడు లైక్ టు బి వెరీ ఆనెస్ట్, చాలా 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 పని క్వశ్చన్ అడుగుతా. మీకు దేవుడు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, ఏది తీసుకుంటారు? ఎవరైనా ఆన్సర్ చెప్తారా? మీకు ఇప్పుడు దేవుడు బొమ్మ ఏదో ఇస్తాను. ఓకే, వెయిట్, ఐ విల్ క్లియర్ ఇట్. ఓకే, నేను ఒక దేవుడు బొమ్మ ఇస్తాను, 10,000 రూపాయలు ఇస్తాను, ఏది చూస్ చేస్తారు? లెట్స్ సీ ది ఆన్సర్. దేవుడు బొమ్మ అండ్ 10,000. గాడ్. ఓకే, someone said God. Okay, but that's good. Yeah, yes, money, very good. మనీ తీసుకొని బొమ్మ కొనుక్కుంటాను. స్మార్ట్ బాయ్. చాలా నచ్చింది ఈ ఆన్సర్, ఇంకా హైలైట్ గా నచ్చింది నాకు. ఓకే, ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆన్సర్. మనీ తీసుకొని బొమ్మ కొనేస్తా, వావ్. ఇప్పుడు మాక్సిమం మంది ఈ కలియుగంలో మాక్సిమం మంది డబ్బులే తీసుకుంటారు. లైక్ ఇప్పుడు చెప్పినట్లాగే డబ్బులు తీసుకుని బొమ్మ కొనియొచ్చు. ఇప్పుడు దీనిలో ఒక మాట చెప్తాను ఏంటంటే, విష్ణువే ఒక రూపంలో వచ్చి వాళ్ళ మాల తీసి దాన్ని ఒక బొమ్మలాగా మార్చి మీ ముందు తెచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు 10,000 రూపాయలు తీసుకుంటారా, ఆ బొమ్మ తీసుకుంటారా? నా ఆన్సర్, విష్ణు స్వయంగా కిందకి దిగి, ఈ మాట మీకు తెలుసు, ఈ మాట మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందే దేవుడు ఎస్, ఇప్పుడు సో యా, డెఫినెట్లీ ఆ బొమ్మ తీసుకుంటామన్నా ఆ టైంలో కదా. Yeah. సో ఇప్పుడు చాప్టర్ 11 మనకి అదే నేర్పిస్తుంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. మనకి జస్ట్ కనిపించుడు. అదే దేవుడు మనకి కనిపిస్తే మనం దేవుడిని చూస్ చేస్తామని దేవుడు తెలుసు. ఓకే, ఇప్పుడు కృష్ణుడిని అర్జునుడు, ఓకే, కృష్ణుడు వాళ్ళ రూపం చూపించే ముందే వాళ్ళకి బిలీవ్ చేశారు. ఓకే, దాని తర్వాత అర్జున్, ఇక్కడ చూడండి క్లియర్గా రాశాను, అట్ అర్జునాస్ రిక్వెస్ట్. అంటే ఫస్ట్ అర్జున కృష్ణుడిని బిలీవ్ చేశారు, దాని తర్వాత కృష్ణుడిని వాళ్ళ రూపం చూపించమని చెప్పారు. ఓకే, బట్ మనం ఎలా మారిపోయామంటే, అంటిల్ అండ్ అన్లెస్ గాడ్ దిగి వచ్చి మనకు ఒక బొమ్మ ఇస్తే కానీ మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. సో దేవుడు వచ్చి ఇక్కడ ప్రూఫ్ చేసుకోవాలి ఏంటంటే నేనే ఇస్తున్నానని ప్రూఫ్ చేసుకోవాలి, అప్పుడు కాక మేము వాళ్ళని చూస్ చేయం. సో అలా చేసిన ప్రతిసారి దేవుడు ఎప్పుడు మన సపోర్ట్లో రాడు. సో చాప్టర్ 11 మనకి ఏం నేర్పిస్తుంది అంటే, నేను ఉన్నాను అని నన్ను నమ్మినోడికి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. నిజమైన మనసుతో నన్ను పిలిస్తే నేను స్వయంగా దిగి వస్తాను, నన్ను ఏది అడిగినా అది చేసి పెడతాను అని శ్రీకృష్ణుడు అండి. ప్రతి ఒక్కటి దేవుడు అదే మాట మాట్లాడతారు. ఓకే, బట్ మనం ఎలాగంటే మనకి కళ్ళులో ప్రూఫ్ కానీ, మనకి కళ్ళార ప్రూఫ్ దొరికితే కానీ మనం నమ్మం, దేన్ని నమ్మం. ఓకే, కళ్ళార, వెయిట్ ఏ మినిట్. ఓకే, సారీ, మా ఫ్రెండ్ యాక్చువల్లీ వచ్చారు, రూమ్మేట్, జస్ట్ ఒక బాటిల్ తీసుకోవడానికి, అందుకే. సో ఇప్పుడు మన కళ్ళార మనకి ఒక వ్యక్తి, ఒక వస్తువు మనకి కానీ కళ్ళార కనిపించకపోతే మనం దాన్ని ఎప్పుడు నమ్మం, ట్రస్ట్ అసలు చెయ్యం. ఓకే, సో టు బి వెరీ ఆనెస్ట్, మన ఈ నేకెడ్ ఐస్ కి ఏదైతే రియల్, టు బి వెరీ ఆనెస్ట్, మన నేకెడ్ ఐకి కొన్ని నిజాలు కనిపించవు. ఓకే, మన నేకెడ్ ఐకి కొన్ని నిజాలు కనిపించవు. మన నేకెడ్ ఐకి చూడండి, ఎలాగైతే ఈ ఎయిర్ ఇక్కడ ఉందని మనం నమ్ముతున్నాము, ఓకే, దాన్ని మనం ఊపిరిలా పీల్చుకుంటున్నాం, అలాగే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఓకే, సో దాని గురించి చాప్టర్ 11లో మొత్తం నేర్పిస్తాడు దేవుడు, కృష్ణుడు లిటరలీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా దేవుడు సపోర్ట్ కావాలి, కృష్ణుడు సపోర్ట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉన్నారని నమ్మడం మొదలెట్టండి. ఓకే, అలాగని
దేవుణ్ణి బ్లైండ్గా నమ్మితే అవుతుంది. ఓకే, కానీ కొంతమంది ఫేక్ బాబాల్ని బ్లైండ్గా నమ్మితే లైక్ ఇట్స్ నాట్ గుడ్. టు బి వెరీ ఆనెస్ట్, మీకు రియాలిటీ తెలియాలి. ఓకే, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అది కూడా మీకు అర్థం కావాలి. ఓకే, నాకు దేవుడు ప్రతి చోట ఉన్నాడు, నాకు నమ్మకం ఉంది. ఓకే, ఆ బావగారు సారీ బాబా దేవుడి గురించి చెప్తున్నాడు, ఆ బావ కూడా మంచోడు. బాబా బాబా అయిపోతుంది. ఓకే, లైక్ ఉంటారు కదా కొన్ని, లైక్ కొంతమంది బాబాలు టెంట్ వేసుకొని నువ్వు ఇది చేయి అది చేయని వాళ్ళకి మనుషులు బ్లైండ్గా నమ్ముతారు. దాని ద్వారా వాళ్ళ ఒక ఫేక్ బాబా అని తెలుస్తుంది. సో అలాంటి బాబాలు నమ్ముకొని పోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే దేవుడు ఉన్నారని మీరు బ్లైండ్గా నమ్మొచ్చు. ఓకే, దేవుణ్ణి మీరు బ్లైండ్గా నమ్మొచ్చు, బట్ అలాగే రియాలిటీని కూడా మీరు నమ్మాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. దానిపైన మీరు డిసిషన్స్ తీసుకోవాలి. అదే కదా చాప్టర్ 1 నుంచి 10 దాకా శ్రీకృష్ణుడు అదే నేర్పిస్తున్నారు. చాప్టర్ 11కి వచ్చి ఏమిచో ప్రతి చోట దేవుడు బ్లైండ్గా నమ్మండి అంటే ప్రతి ఒక్క దాన్ని బ్లైండ్గా నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో చాప్టర్ 1 నుంచి 10 దాకా చెప్పిందంటే వేస్ట్ అయిపోయింది. ఓకే, అలాగైపోద్ది. సో అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి చాప్టర్ 11లో వాళ్ళ నిజమైన రూపం చూపించారు. అదేదో చాప్టర్ 1లో అర్జునుడు బాధ చెప్పిన వెంటనే ఎదుగోర చూడు నేనే దేవుడిని, నా రూపం చూడు అని చెప్తే కృష్ణుడు అర్జునుడు ఏమయ్యేవాడు? అయితే దేవుడు ఉన్నాడు రా బాబు, ప్రతిదానికి నేను ఇంట్లో పడుకొని ఉంటా, దేవుడు ఉన్నాడు. నేను కాళ్ళ మీద కాలు వేసుకొని ఉంటా, దేవుడు ఉన్నాడు. ఈరోజు ఫుడ్ దొరకట్లేదు, దేవుడు ఉన్నాడు. ఇలాగే అనుకుంటాం. సో అలాగ అనుకోకూడదు కాబట్టి చాప్టర్ 1 నుంచి 10 మనకి నేర్పించారు. కర్మం చేయమని చెప్పారు, ఎలాంటి ఫలితంని ఆశించకూడదు అని చెప్పారు, ధ్యానం చేయమంటారు, మన ఇంద్రియాలని కంట్రోల్ చేయమంటారు. అదే దేవుడు కానీ ఫస్ట్ చాప్టర్లోనే అర్జునుడు మాట వినిన తర్వాత నేనే దేవుడిని అని చెప్పేస్తే అర్జునుడు నేను ఇంకెందుకు పోరాడడం, నువ్వే ఉన్నావు, నువ్వే పోరాడుకో. మనం మనుషులమే అంతా. ఓకే, ఎప్పుడు మీకు కానీ తెలిసింది అనుకోండి, ఓకే మీకు తెలిసింది ఇప్పుడు నాకు తెలిసింది నా పక్కనే దేవుడు కూర్చున్నాడు నాకు తెలిసింది, నేనేం చేస్తా, మొత్తం ఆపేసి పడుకుని పోతా. దేవుడు నువ్వు ఉన్నావు కదా, ఈ లోకంలో సృష్టించేవాడి, లైక్ నడిపించేవాడివి. నువ్వు ఇలా కొడితే డబ్బులు వస్తాయి, నువ్వు ఇలా కొడితే ఫుడ్ వస్తుంది, నువ్వు ఇలా కొడితే కారు బైక్ బంగ్లా అన్నీ వచ్చేస్తాయి, నేను ఎందుకు కష్టపడ్డాం నేను చెప్పుకుంటా, నేనైతే అలాగే చెప్పుకుంటా. బట్ చాప్టర్ 1 నుంచి 10 దాకా మొత్తం నేర్పించారు కాబట్టి, దాని తర్వాత దేవుడు స్వరూపం మనకి తెలిసింది కాబట్టి ఇప్పుడు మన థింకింగ్ ఎలా ఉంటుందంటే నేను ఏది పని చేసినా నిజాయితీగా చేస్తా, నా కర్మంని నేను పాటిస్తాను, దేవుడు ఉన్నాడు. ఓకే, కైండ్ ఆఫ్ అలాగా. ఓకే, దెన్ భక్తి యోగ్. ఓకే, మేము ఆల్రెడీ వచ్చాం, లాస్ట్ 6 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, వినిపిస్తుంది కదా, నాకు ఇక్కడ బాగా కనిపించట్లేదు. వినిపిస్తుందండి. ఓకే, సో చాప్టర్ 12 భక్తి యోగ్. ఓకే, ద పాత్ ఆఫ్ డివోషన్. కృష్ణ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరైజ్ ఆఫ్ ట్రూ డివోట్, those the humble, forgive and devote is like showing up. Okay, సో చాప్టర్ 12 భక్తి యోగ్ అంటే చూడండి, కృష్ణుడు ఒక భక్తి క్యారెక్టర్ ఎలా ఉంటాడో ఒక భక్తుడు క్యారెక్టర్ ఎలా ఉంటాడో దాని గురించి మాట్లాడుతున్నారు. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఇక్కడ కృష్ణుడు ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటాడో దాని గురించి మాట్లాడతారు. ఒక డివోట్ కాదు, ఒక మనిషి క్యారెక్టర్ ఎలాగ ఉండాలి దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఒక డివోట్ అనేవాడు దేవుణ్ణే తెలుసుకోవాలి, దేవుడి పైన కర్మంని అర్పితం చేయాలి, దేవుడి పేరే తీసుకోవాలి. ఒక మనిషి అనేవాడు దేవుడి కోసమే వాడి జీవితంని అంకితం చేయాలి, భక్తుడు కాదు, మనిషి. టు బి వెరీ ఆనెస్ట్, మనుషుల్ని భక్తుల్లాగా మార్చడం కాదు. ఓకే, మనిషి ఒక భక్తుడు లేకపోతే ఒక డివోట్ అని నమ్మి నడిస్తే ఆటోమేటిక్గా మీరు ఈ భక్తి యోగం అనేది పాటిస్తారు. సో టు బి వెరీ ఆనెస్ట్, మీకు కానీ ఈ భక్తి యోగం గురించి లైక్ చాలా ఈజీ వేలో చెప్తానంటే, దేవుణ్ణి నమ్మండి, మీకు తెలిసిన రిచువల్ని మీరు పాటించండి. చూడండి, ప్రేయర్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఎవరో ఒకరు వచ్చి అరే నువ్వు ఇలా కాదు ఇలా చేసుకోవాలి, ఇలా కాదు ఇలా చేసుకోవాలి, ఇలా కాదు ఇలా చేసుకోవాలి చెప్పడం కాదు. మీరు దేన్నైతే లైక్ ప్రేయర్ అనుకుంటున్నారో దాన్ని చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గుడికి వెళ్తాను. ఓకే, గుడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని గంట కొట్టి నంది గారిని అలా ముట్టి దాని లోపలికి వెళ్తాను. ఫస్ట్ బాల్ గణేష్ దగ్గరికి వెళ్తాను, దాని తర్వాత శివుడికి దగ్గరికి వెళ్ళే ముందు నంది దగ్గరికి వెళ్ళి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నంది చుట్టూ తిరిగి బయటికి వచ్చి ఆయన పాదుకం తాగేసి బయటకు వచ్చి చేతులు కడిగేసి మళ్ళీ లోపలికి వచ్చి మెడిటేషన్ చేసుకుని
సైడ్నే అమ్మవారు ఉంటారు, వాళ్ళని మొక్కుకొని ప్రదక్షిణం చేసి వెళ్తాను. అక్కడ గుడిలో వచ్చే మనుషులు నాకేం చెప్తారంటే, బాబు నువ్వు చేస్తుంది తప్పమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నంది చుట్టూ తిరిగే వెళ్ళాలి. నువ్వు నంది దగ్గరికి వెళ్ళి మొక్కి మళ్ళీ వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళకూడదు, అది తప్పు. నువ్వు ఫస్ట్ బాల గణేష్ దగ్గరికి వెళ్ళకూడదు, తప్పు. నువ్వు పాదుకం తాగిన తర్వాత చేయి కడుక్కోకూడదు, తప్పు. టు బి వెరీ ఆనెస్ట్, ఎక్కడ తప్పని చెప్పలేదు. ఓకే, ఎలాగ పాటిస్తారో అది మీ పైన ఉంది. ఏ మనిషితో ఎలాంటి ఇంటెన్షన్తో మీరు భక్తి అనేది చూపిస్తారో అది మీ పైన ఉంది. ఒక ఒక హంటర్ ఉన్నాడు. వన్ ఆఫ్ ది స్టోరీస్ ఇన్ మహాభారత్, మహాభారత్ కాడు, మహాదేవ్ అంటే శివుడు స్టోరీలో ఏంటంటే ఒక హంటర్ ఉన్నాడు. ఓకే, అంటే సంథింగ్ హ్యాపెన్, సంబడి టెక్స్టెడ్ అవర్ హార్ట్ షుడ్ బి ప్యూర్. ఎస్, అవర్ హార్ట్ షుడ్ బి ప్యూర్. ఎస్, దానికి ఒక స్టోరీ ఉంది. ఒక అడవిలో ఒక షికారి అంటారు, అంటే హంటర్ ఉన్నాడు. ఓకే, ఆడేమంచో జంతువుల్ని చంపేవాడు. ఎందుకు? బతకడానికి, వాడు పొట్ట కోసం, వాడి ఫ్యామిలీని మంచి చదువు మంచి విద్య ఇవ్వడానికి. అలాంటోడు వాడికి ఒక తెలిసి ఏంటంటే మనం ఏ కార్యమైనా చేసినా దానిలో ఒక భాగం భగవంతుడికి పెట్టాలని. సో వాడు ప్రతిసారి మాంసంని శివుడికి అర్పితం చేసేవాడు. అది కంటిన్యూ అయ్యేది. ఒకసారి ఒక పూజారి వచ్చి ఆయన్ని తోలేసాడు అక్కడి నుంచి తోలేసి, నువ్వేంట్రా మా శివుడిని నువ్వు మాంసం పెడుతున్నావు అని, నాన్ వెజ్ పెడుతున్నావు, మా శివుడు ప్యూర్, వాళ్ళు వెజిటేరియన్, నువ్వెవడరా పెట్టని వాళ్ళు తోసేస్తారు. దాని తర్వాత పూజారి అన్ని క్లీన్ చేసి శివుడిని మళ్ళీ పూజించి వాళ్ళకి ప్రసాదం పెట్టినప్పుడు శివుడు అది గ్రహించుడు. ఓకే, ఆ ప్రసాదం మాటికి పడిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. అప్పుడు ఆ పూజారి కోపం వస్తుంది. శివ, నేను ఇంత పెద్ద పూజారిని, ఇంత పెద్ద మేధావిని, నీకు నేను పూజ చేస్తే నువ్వు ఒప్పుకోవట్లేదు, ఆడెవడో నీకు వచ్చి మాంసం పెడితే నువ్వు ఒప్పుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం శివ అని అడిగారు. అప్పుడు శివుడు ప్రకటించి వాళ్ళకి అన్నారు ఏంటంటే, నువ్వు నాకు డివోటే, నువ్వు నా భక్తుడివే, బట్ వాడు పాటిస్తుంది భక్తి, నువ్వు భక్తుడివే. ఓకే, అంటే హీస్ ఎ డివోట్, వాడు డివైన్తో పనులు చేస్తున్నాడు, బట్ నిజమైన డివోషన్ని వాడు ఫాలో అవుతున్నాడు. ఆడు శివుడిని ఏదైతే మాంసం అర్పితం చేస్తున్నాడో ఒక మంచి ఇంటెన్షన్తో చేస్తున్నాడు. శివుడు అక్కడ తింటున్నాడో లేదో అది ఒక సెకండరీ థింగ్. ఓకే, మొత్తం స్టోరీ నాకు గుర్తులేదు. సో నాకు తెలిసి శివుడు తినలేదు. ఓకే, బట్ నాకు ఆ స్టోరీ మొత్తం గుర్తులేదు. బట్ అది ప్రూఫ్ చేయడానికి శివుడు ఏం చేశాడంటే, ఫస్ట్ వాళ్ళ కంటి నుంచి రక్తం వచ్చేలా చేశారు. అప్పుడు వాడు ఏం చేశాడు, అంటే సేమ్ హంటర్ అనేవాడు, ఓకే, వాడు ఇంకో ప్లేస్లో శివలింగం క్రియేట్ చేసేసి అక్కడ మళ్ళీ పూజ స్టార్ట్ చేశాడు. సో ఆడేం చేశాడు, ఒక రోజు అలాగా ఆ మాంసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆడు చూస్తున్నాడు, శివుడు ఒక కన్ను నుంచి రక్తం వస్తుంది. ఓకే, ఆ పక్కనే శివుడు ఉన్నాడు, అక్కడ నుంచి ఆ పూజారిని కూడా తీసుకొని వచ్చారు, చూడు ఇది అని చెప్పి. అప్పుడు ఏంటంటే శివుడు చూశాడు, వాడికి చెప్పాడు ఏంటంటే, చూడు ఇప్పుడు అని. శివుడు ఫస్ట్ ఒక కన్ను నుంచి రక్తం వచ్చేలా చేశాడు. ఆ శివలింగం ఉంది కదా, దాని నుంచి ఒక కన్ను నుంచి రక్తం రావడం స్టార్ట్ చేశాడు. సో ఈ హంటర్ అనేవాడు, ఓకే, ఆడు అలాగ ఎందుకు చేశాడు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. బట్ వాట్ హీ డిడ్, వాడు బాణమో వాడు కత్తి తీసుకొని ఆ కళ్ళు అక్కడికక్కడ పీకేసి ఆ కళ్ళు శివుడి కళ్ళు పైన పెట్టాడు. ఓకే, ఇంకో కళ్ళు రావడం చూసేసి మళ్ళీ ఆడు ఆ కళ్ళు దారి పెట్టేసి ఇంకో కళ్ళు తీసి అక్కడ పెట్టేశాడు. ఎంత నొప్పైనా భరించాడు, బట్ శివుడు కంటి నుంచి రక్తం రావడం చూడలేకపోయాడు. అది చూసి శివుడు వాడి కళ్ళులు ఇచ్చేసి వాళ్ళకి వరం ఇచ్చాడు. అక్కడ ఆ పూజారిని ఏం నేర్పించారంటే, మనుషులు నాకు ఏం అర్పితం చేస్తున్నారో, ఎలాగ అర్పితం చేస్తున్నారో నేను అది చూడను, ఏ ఇంటెన్షన్ తోటి అర్పితం చేస్తారో అదే చూస్తాను. ప్రదక్షిణం అనేది నువ్వు ఏ సైడ్ నుంచి చేస్తున్నావో అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏ మనోభావంతో చేస్తున్నావో అది ఇంపార్టెంట్. ఒక మనిషి వస్తాడు, ₹1 దానంలో ఇస్తాడు, వాడి పని జరగదు. ఒక మనిషి వస్తాడు, రూపాయే దానంలో ఇస్తాడు, వాడి పని జరిగిపోద్ది. ఎలాగా? ఇచ్చిన ఇంటెన్షన్ ప్యూర్. ఒక మనిషి ₹1 వచ్చి నాకు కోట్లు రావాలనుకుంటారు, ఒక మనిషి రూపాయి ఇచ్చి ఏదో ఒక రోజు ఈ రూపాయి అనేది ఎవరికొకరికి ఉపయోగం పడాలి అని అనుకుంటారు. సో ఇంటెన్షన్ ఉండాలి. సో నిజమైన భక్తి యోగ అంటే మీ లోపల ఆ ఇంటెన్షన్ ఉండాలి. నిజమైన ఇంటెన్షన్ ఉన్న మనుషులు
లైక్ హంబల్గా ఉంటారు, కైండ్గా ఉంటారు, ప్యూర్గా ఉంటారు, ఎవరితోటి ఎలాంటి శత్రుత్వం పెట్టుకోరు, ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు, వాళ్ళ కర్మంని పాటిస్తారు. ఈవెన్ వాళ్ళ కర్మం ఒకరిని చంపడం అయినా అక్కడ చంపే వ్యక్తి మీద ఎలాంటి ఎలాంటి ద్వేషం అనేది పెట్టుకోరు. రాముడికి రావణుడు అంటే ద్వేషం లేదు, అది వాళ్ళ కర్మం. వాళ్ళ కర్మంలో వాళ్ళు రావణాసుడిని చంపాల్సి వచ్చింది. రావణాసుడు అలాంటి పని చేశాడు, అలాగే చాలా మందికి ఇబ్బంది చేశాడు. అందుకే విష్ణు అవతారం ఒక రాముడి రూపంలో వచ్చారు. రాముడు వాళ్ళ కర్మంనే పాటించారు. ఒక మూమెంట్లో హనుమంతుడు రాముడు కూడా అడుగుతాడు, ఈ రాక్షసుడు అనేవాళ్ళు, ఈ రావణాసుడు మీ ఎనిమి కదా, మీ శత్రువులు కదా అంటే అక్కడ రాముడు ఏంటంటే వీళ్ళు ఎవ్వరు నా శత్రువు కాదు, ఈవెన్ రావణాసుడు కూడా నా శత్రువు కాదు, బట్ ధర్మం కోసం పోరాడడం నా కర్మం, ఆడికి చంపడం అనేది నా కర్మం, నా ధర్మం, అందుకే నేను చంపుతున్నా. అందుకే రావణాసుడు చచ్చిపోయిన తర్వాత కూడా రాముడు రాముడు లక్ష్మణుడిని రావణాసుడి దగ్గరికి పంపించాడు. ఏంటని చెప్పారు తెలుసా? రావణాసుడి దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ తీసుకొని రా అని. అప్పుడు లైక్ మన పురాణంలో మన గ్రంథంలో ఏం చెప్తున్నా అంటే, లక్ష్మణుడు కోపంలో వెళ్ళి రావణ నీ నాలెడ్జ్ నాకు చెప్పంటే రావణాసుడు కోపం అయిపోయాడు. నువ్వెవడరా నాకు చెప్పడానికి, నీకన్నా పెద్ద మేధావిని అని చెప్పాడు చచ్చిపోతున్నప్పుడు కూడా. ఆ మాట చూసి రాముడు వచ్చి రావణాసుని చేతులు మొక్కి ఓ బ్రాహ్మణుడా అని, రావణాసుడు ఈజ్ ఆల్సో బ్రాహ్మణ్, సో నాకు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ చెప్తారా అని చెప్తారు. సో అప్పుడు రావణాసుడు ఏమో రాముడిని మెచ్చుకుంటాడు, లైక్ ఇది పద్ధతి, నాకు నచ్చింది, నువ్వు ఈ నాలెడ్జ్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఓకే, ఈ స్టోరీ ఉంది. ఓకే, చాలా మందికి ఈ స్టోరీ తెలీదు. రాముడు లైక్ రావణాసుడు చచ్చిపోయిన టైంలో కూడా వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకున్నారని చాలా మందికి తెలియదు. ఓకే, ఈ స్టోరీ ఎంత దాకా నిజమో ఎంత దాకా అబద్ధమో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇది మన కొన్ని పురాణంలో రాసింది, కొన్ని స్క్రిప్టేజెస్లో రాసింది, కొన్ని ప్లేసెస్లో దీన్ని నమ్ముతారు, కొన్ని ప్లేసెస్లో నమ్మరు. ఓకే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూడండి, ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ బట్ నాకు తెలిసి బట్టి ఏంటంటే రాముడు క్యారెక్టర్ మాత్రం అలాంటిది. ఓకే, రాముడు ఎవరిపైన ఎలాంటి ద్వేషం పట్టుకునేవాడు కాదు, వాళ్ళకి ఎనిమీస్ లేరు. ఓకే, ఎందుకంటే వాళ్ళ కర్మంని పాటించారు. ఓకే, దట్ ఈస్ వాట్ భక్తి అండ్ ఆల్ ఈస్. ఓకే, the field and the knower. Okay, okay, మన దగ్గర లాస్ట్ ఇంకొన్ని ఉన్నాయి. ఓకే, చాప్టర్ 13, చాప్టర్ 14. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫ్రమ్ దిస్ హోల్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ది డిఫరెన్స్ ఇన్ ది ట్రూ విజ్డమ్, సుప్రీం బీయింగ్ అండ్ అల్టిమేట్ నోవర్ అండ్ ది ప్రెసెంట్ ఆన్ ఆల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ద ఫీల్డ్ అండ్ ద నోవర్. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మీనింగ్ చెప్తాను. ఓకే, మన శరీరం అనేది ఒక టూల్. ఓకే, మన శరీరంకి నిజం తెలీదు, దీనికి జీవితం తెలుసు బట్ నిజం అనేది తెలియదు. మన శరీరంకి ఏం తెలుసు అంటే లైక్ ఈ కళ్ళు ఉన్నాయి, ఈ చేతులు ఉన్నాయి, ఈ లోకం ఉంది, ఇది తెలుసు. బట్ మన ఈ శరీరం లోపల ఒక నోవర్ అంటే ఒక తెలిసిన ఒక సోల్ ఉంటుంది. ఆ సోల్కి రియాలిటీ తెలిసి ఏంటంటే ఇవన్నీ టెంపరీ, మన కళ్ళతో చూసేది టెంపరీ, ఈ ల్యాప్టాప్ టెంపరీ, ఈ ఫ్యాన్ టెంపరీ, ఈ రూమ్ టెంపరీ, ప్రతి ఒక్క థింగ్ టెంపరీ అని ఆ నోవర్కి తెలుసు. అందుకే ఇక్కడ రాస్తున్నారు ఏంటంటే ద బాడీ ఫీల్ లాగా డిపెక్ట్ చేస్తున్నారు, సోల్ని నోవర్ లాగా. సోల్కి తెలుసు నిజం ఏంటో. అరే వాట్ హ్యాపెన్? ఓకే, వెయిట్ ఎ మినిట్, సంథింగ్ ఈజ్ రాంగ్. చాప్టర్ 14 ఓకే, సారీ. సో టు బి వెరీ ఆనెస్ట్, చాప్టర్ 13లో శ్రీకృష్ణుడు దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఈ సోల్ గురించి, ఈ శరీరం గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చాప్టర్ 11లో శ్రీకృష్ణుడు వాళ్ళ నిజమైన స్వరూపం చూపించారు. ఓకే, వాళ్ళు ఆ స్వరూపం చూసి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే నువ్వు చూస్తున్న ఈ రూపం, ఓకే, ఇది టెంపరీ, బట్ నిజమైన రూపం ఇంకోటి ఉంది. నాకు ఎలాగో నిజమైన రూపం ఇంకోటి ఉందో నీకు కూడా అలాగ ఉంది. టు బి వెరీ ఆనెస్ట్, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు టైం మెషిన్ ఇచ్చాను, మీరు ద్వాపర యుగంకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కృష్ణుడు ఫ్రెండ్కి ఏంటని చెప్తారంటే అరే మీకు తెలుసా కృష్ణుడు దేవుడు అంటే వాళ్ళందరూ నవ్వుతారు.
కృష్ణుడు ఫ్రెండ్స్కి వెళ్ళి అరే మీ ఫ్రెండ్ కృష్ణ దేవుడు అంటే అందరూ నవ్వుతారు. ఎందుకంటే కృష్ణుడు అవన్నీ అలా సృష్టించాడు కాబట్టి. ఓకే, కృష్ణుడు లైక్ ద్వాపర యుగంలో కృష్ణుడితో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, వాళ్ళందరికీ కృష్ణుడు దేవుడిలాగా కాదు, ఫ్రెండ్ లాగా కనిపించాడు. కృష్ణుడు అప్పుడు కూడా దేవుడే, ఇప్పుడు కూడా దేవుడే. బట్ అలాంటి కృష్ణుడు వాళ్ళకి ఫ్రెండ్ రూపంలో కనిపించాడు. సో మీ చుట్టుపక్కన ఉన్న ఏదో ఒక వ్యక్తి మీకు నార్మల్ అనిపించవచ్చు, బట్ వాళ్ళు నార్మల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనెవరో నాకు తెలియదు, మీరెవరో మీకు తెలియదు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకేం తెలిసిందంటే ఇక్కడ అనిల్ గారేమో లేకపోతే మనోజ్ గారేమో దేవుడు అని నాకు తెలిసింది. ఇప్పుడు నేను మనోజ్ గారి ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తే అరే మీ ఫ్రెండ్ దేవుడురా అని చెప్తే వాళ్ళందరూ నవ్వుతారు. ఓకే, ఎందుకు నవ్వుతారు? ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో. బట్ ద వన్ హూ నోస్, లైక్ ఎవరికి తెలుసు? మీ సోల్కి తెలుసు. మీ ఫ్రెండ్స్కి తెలియదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు, మీ ఓన్కి తెలియదు. బట్ నిజంగా ఎవరు తెలుసు? మీ సోల్కి తెలుసు మీరెవరు. ఓకే, సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వైపు, ఈ చిన్న చిన్న మైండ్ సెట్ ఉన్న మనుషుల వైపు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరెవరో మీరు తెలుసుకోండి. యు ఆర్ మచ్ మోర్ బెటర్ దెన్ ఎవ్రీవన్. యు ఆర్ మచ్ మోర్ బెటర్ దెన్ దిస్ శరీరం. ఓకే, మీరు ఈ శరీరం కన్నా చాలా బెటర్. మీరు ఈ లోకంలో ఉండే ప్రాబ్లమ్స్ కన్నా చాలా 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 బెటర్ అన్నమాట. ఓకే, మీరు అలా చూసుకోండి. అలాగే ఈ శరీరంకి ఈ సోల్కి రెండు డిఫరెంట్గా చూడండి, బట్ మెడిటేషన్ చూసినప్పుడు రెండు ఒక్కలాగా చూడండి. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ చాప్టర్ 14. ఓకే, చాప్టర్ 14 ఆల్ టాక్స్ అబౌట్ ద డివిజన్ ఆఫ్ 3 గుణాస్. ఓకే, నేను ఆల్రెడీ ఈ గుణం గురించి చెప్పాను. సత్వగుణ్, రజస్ గుణ్, తమస్ గుణ్. సత్వ అంటే ప్యూరిటీ, రజస్ అంటే ప్యాషన్, తమస్ అంటే ఇగ్నోరెన్స్. ఓకే, టు వెరీ ఆనెస్ట్ మనం ఇలాగే మనం మొత్తం లైఫ్ ఇలాగే పని చేస్తాం మనం. ఓకే, లైక్ మనం కొన్ని థింగ్స్ ప్యూర్ హార్టెడ్గా, కైండ్ హార్టెడ్గా చేస్తాం, కొన్ని థింగ్స్ ప్యాషన్లో చేస్తాం, కొన్ని థింగ్స్ ఇగ్నోర్ చేసి చేస్తాం. ఓకే, సో ఈ గుణం గురించి డీటెయిల్గా చాప్టర్ 14లో చెప్తారు. దీన్ని నేను చాలా సింప్లిఫై వేలో చెప్తానంటే, కొంతమందికి హెల్ప్ చేసినప్పుడు మనకి నిజంగా ప్యూర్ హార్టెడ్గా హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఓకే, అదే కొంతమందికి హెల్ప్ చేస్తున్నప్పుడు మనం ప్యాషన్లో హెల్ప్ చేస్తాం. ఆర్మీ మనుషులు ఓకే మనని హెల్ప్ చేస్తున్నారు, మనని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో దానికి వెళ్ళడానికి కొంతమంది చాలా కష్టపడతారు. సో దాన్నే ప్యాషన్లో పని చేయడం అని చెప్తారు. అలాగే ఇగ్నోరెన్స్లో ఎవరు పని చేస్తారంటే తెలియకుండా ఎవరినో హెల్ప్ చేస్తారు, దాన్ని ఇగ్నోరెన్స్ అంటే. దీనికి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఒక మనిషిని ప్యూర్ హార్టెడ్గా హెల్ప్ చేసినప్పుడు లైక్ దాన్ని మీరు సత్వగుణం అని చెప్పొచ్చు. ఓకే, మీరు ఒక పని కోసం, ఒక జాబ్ కోసం, ఒక వ్యక్తి కోసం చాలా ప్యాషనెట్గా పని చేస్తారు, దాన్ని రజస్ గుణం అని చెప్పొచ్చు. ప్రతి వస్తువుని ఇగ్నోర్ చేసుకుని ఒక పని చేస్తారు. ఓకే, ఎవడేమనుకుంటాడో, ఎవడేం చెప్తాడో అన్ని ఇగ్నోర్ చేసుకుని పని చేస్తే దాన్ని తమస్ గుణం అంటారు. ఓకే, ఈ గుణాలన్నీ ఓకే మన సోల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, వన్ రైజ్ అబౌవ్ దెమ్ అండ్ రీచ్. ఓకే, ఈ గుణాల నుంచి బయటికి రమ్మని చెప్తున్నారు కృష్ణుడు, టు బి ఆనెస్ట్. ఓకే, నేను ఈ పాయింట్ ఇక్కడ యాడ్ చేయాల్సింది కాదు, ఇది నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. బట్ ఓకే, సో ఈ గుణం మమ్మల్ని, మన సోల్ని బిల్డ్ చేస్తుంది. ఓకే, అలాగే ఈ గుణంకి పైకి వచ్చి మనం పని చేయాలి. దీని గురించే చాప్టర్ 14లో చెప్తారు. చాప్టర్ 14 మొత్తం ప్యూరిటీ, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ గురించి ఉంటుంది, అంటే సత్వ, రజస్ అండ్ తమస్ గుణం గురించి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 14 తర్వాత చాప్టర్ 15 అండ్ చాప్టర్ 16. ఓకే, ద సుప్రీం పర్సన్. దీనికి చాలా చాలా సింప్లిఫై వేలో చెప్తానండి. చాప్టర్ 15 మొత్తం ఓకే మన రియల్ బాస్ గురించి మాట్లాడతారు. మీరు ఆఫీస్లో పనిచేసే బాస్ మీ బాస్ కాదు, మీ మదర్ అండ్ ఫాదర్ మీ బాస్ కాదు, మీ టీచర్ మీ బాస్ కాదు, మీ ఫ్రెండ్ మీ బాస్ కాదు, మీకు డబ్బులు ఇచ్చేవాడు మీ బాస్ కాదు, మీకు సహాయం చేసేవాడు మీ బాస్ కాదు. నిజమైన బాస్ ఇంకెవరో ఉన్నారు, ద సుప్రీం పర్సన్. ఓకే, మేము అందరం వాళ్ళకి కనెక్ట్ అయి ఉన్నాం. దాన్ని మేము తెలుగులో చెప్తే పరమాత్మ అంటారు. మనందరం పరమాత్మకి ఎలాగో ఒకలాగా కనెక్ట్ అయి ఉన్నాం. ఓకే, పురుషోత్తం. ఓకే, రాముడికి పురుషోత్తం అని కూడా చెప్తారు. ఓకే, సో ఇక్కడ నేను చూడండి, he teaches that supreme person purushottam is beyond both. Okay, possible and the person, the devotion to him leads to live. Okay, రాముడినే పురుషోత్తం రామ్ అని ఎందుకు చెప్తారు? ఓకే, పురుషోత్తం అంటే టు వెరీ ఆనెస్ట్ హీ ఈజ్ ఏ డివైన్ పర్సన్.
స్పిరిచువల్ పర్సన్, సుప్రీం పర్సన్ అని కూడా చెప్తారు. ఓకే, సో ఎవరైతే డైరెక్ట్ గా పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటారో, డైరెక్ట్ సుప్రీం, లైక్ వెయిట్ మినిట్, మీ అందరికీ ఎక్కువ అయిపోవట్లేదు కదా ఒకే రోజు, లైక్ ఎన్ని, పర్లేదా? హలో, నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. నేను ఒకటి అడగడం మర్చిపోయాను, ఏంటంటే ఎక్కువ అయిపోవట్లేదా, లైక్ 15, 16, 17, 18 3 చాప్టర్లు ఉన్నాయి. ఇస్ దట్ ఓకే? హలో. Yeah, no, if everyone okay, we can also continue tomorrow, or else it's fine. Yeah. Okay, let me continue. Okay, then we will I will plan for some another class. Okay, 8th class అయితే ప్లాన్ చేస్తాను నేను. ఓకే, let me complete this first. ఓకే, చాప్టర్ 16. ఓకే, చాప్టర్ ఫస్ట్ 15 మీకు అర్థమైంది ఏంటంటే పురుషోత్తం, ద సుప్రీం పర్సన్ హూ వర్క్స్ ఫర్ డివైన్ స్పిరిచువల్. ఓకే, వాళ్ళ కర్మం మీదే ధ్యాస పెడతారు. వాళ్ళకి తెలిసి ఏంటంటే ఈ లోకంలో వాళ్ళకి శత్రువులు లేరు, వాళ్ళకి ప్రేమించే వ్యక్తులు లేరు. నిజమైన, చూడండి దీనికి ఇంకోలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనకి బ్రేకప్ అవుతుంది, మనకి ఫ్రెండ్స్ బ్రేక్ అవుతారు, మనం చాలా బాధపడతాం. ఓకే, అలాగే కొంతమంది మనుషులకి ఏంటంటే ఎనిమీస్ ఉంటారు, శత్రువులు ఉంటారు. నిజమైన పురుషోత్తం అంటే సుప్రీం పర్సన్కి శత్రువులు ఉండరు, ప్రేమ ఉండదు, ప్రేమించే వ్యక్తులు ఉండరు. వాళ్ళకి నిజమైన మాట ఏం తెలుసు అంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి టెంపరీ. ఏ రోజు ఒక మనిషి దీన్ని అర్థం చేసుకుంటారో ఆ రోజు ఒక మనిషి ప్రేమని అర్థం చేసుకుంటారు, ఫ్రెండ్స్ని అర్థం చేసుకుంటారు. ఆ రోజు ఒక మనిషి 1 ఉమెన్ మ్యాన్ అవుతాడు. ఆ రోజు ఒక అమ్మాయి 1 మ్యాన్ ఉమెన్ అవుతుంది. ఓకే, టు వెరీ ఆనెస్ట్, లైక్ ఇప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం. ఓకే, ఆ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆ వైఫ్, ఓకే వైఫ్ అని చెప్తాం, నాకు ఒక వైఫ్ ఉంది. సో ఆ వైఫ్ అనేది ఈ లోకంలో నా కోసం టెంపరీ. అది టెంపరీ కాబట్టే నేను దాని ఒక్కదాంతో ఉండాలి. బట్ మనుషులేంటి, అది టెంపరీ కదా, ఇంకో దాన్ని వెతుక్కుందాం అనుకుంటారు. ఒక థింగ్ టెంపరీ అని తెలిసిన తర్వాతే దాంతోటే ఎక్కువసేపు ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో మళ్ళీ దానికి కలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు మనందరం ఇక్కడ కలిసాం, మనందరం ఇక్కడ మాట్లాడుతున్నాం, మీ అందరితో నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఏదో ఒక టైంలో, ఓకే ఏదో ఒక టైం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ క్లాస్ ఎండ్ అయిన వెంటనే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ కానీ లీవ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా అందరం డివైడ్ అయిపోతాం, అందరం దారిలో వెళ్ళిపోతాం. సో మా అందరం ఒక టెంపరీగా కలిసాం, ఒక పర్పస్ కోసం కలిసాం. అలాగే మీ లైఫ్లో మీ దగ్గర ఉన్న పార్ట్నర్, మీ లైఫ్లో మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ జన్మ కోసమే మీతోటి ఉన్నారు. లైక్ సీతమ్మ వాకిటిలో సిరిమల్ల చెట్టులో ఒక మస్తు డైలాగ్ అంటారు, ఈ జన్మకి మాత్రమే ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి మాత్రమే ఈడ్ని తమ్ముడు. నిజమే, ఒక్కసారి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ మనుషులు దొరుకుతారని గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ అసలు దొరకరు. మీ చుట్టూ మీ పక్కన లైక్ అంతెందుకు, లైక్ సారీ అంతెందుకు, మీ స్కూల్ బెంచ్లో కూర్చున్న ఆ ఫ్రెండ్ మళ్ళీ మీ దగ్గర ఎప్పుడైనా అలాగే కూర్చోగలుగుతాడా? ఎప్పుడు కూర్చోలేడు. స్కూల్లో 9 hours ఒకే బెంచ్లో వాడితో గొడవ పడి, వాడితో టిఫిన్ తిని, వాడితోటే మాట్లాడి, వాడితోటి పవర్ రేంజర్ గురించి మాట్లాడుకున్నాం, ఆడితోటే మనం ఏంటిది మిస్టర్ బీన్ గురించి మాట్లాడుకున్నాం, ఛోటా భీమ్ గురించి, బెంటెన్ గురించి మాట్లాడుకున్నాం, చదువు గురించి మాట్లాడుకున్నాం. అలాగే వాడితో ఈరోజు 9 hours పక్కన కూర్చొని మాట్లాడమంటే ఇరిటేట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ జన్మలోనే ఒక ఫ్రెండ్ మనతో ఒక టైం దాకా ఉన్న ఫ్రెండ్ అంటే చైల్డ్హుడ్ మొత్తం స్పెండ్ చేసిన ఫ్రెండ్ ఎప్పుడు మన దగ్గర ఉంటేనే ఇరిటేట్ వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే వాడు మన దగ్గర పర్మనెంట్ కాదు. అక్కడ మీరు కానీ చూసుకుంటారని మన దగ్గర పర్మనెంట్ కాదు. ఇప్పుడు వాడు వచ్చి కూర్చున్నా మనం ఒప్పుకోం. ఓకే, సేమ్ అలాగే మీ లైఫ్లో మీకు దొరికిన అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు, ప్రేమించిన ఒక మనిషి, ఓకే వీళ్ళందరూ కూడా టెంపరీయే. ఓకే, సో మీరు వాళ్ళని టెంపరీగా చూడడం మొదలెడితే వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోతున్నాడు అని తెలిసిన వెంటనే ఆడికి మనుషులు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు, వాడి గురించి కేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఒక సుప్రీం పర్సన్ అనేవాడు అందరినీ అలా ఈక్వల్గా చూస్తారు. వాళ్ళ కర్మంని పాటిస్తారు. వాళ్ళు ఈ లోకంలో ఒక టెంపరీ ఒక పర్పస్ కోసం వచ్చారు, భగవంతుడు పర్పస్ కోసం వచ్చారు. ఆ పర్పస్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ లోకంలో నా పర్పస్ ఏంటి, భగవద్గీత నేర్పించడం. నా పర్పస్ అయిన వెంటనే నాకు దేవుడు ఏదో ఒక రోజు పట్టుకొని వెళ్ళిపోతాడు, అంతే. దట్ ఈస్ టెంపరీ. మై లైఫ్ ఈస్ టెంపరీ. నౌ చాప్టర్ 16, ద డివైన్ అండ్ డిమోనిక్ నేచర్.
డివైన్ క్వాలిటీస్ లైక్ ఫియర్లెస్ అండ్ కంపెనీ బట్ డెమోనిక్ లైక్ ప్రైడ్ అండ్ క్వాలిటీ. ఓకే, నాకు ఈ చాప్టర్ 16 ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు మస్త్ లైక్ వెయిట్ మినిట్ లెట్ మీ సీ సంథింగ్. చాప్టర్ 16 ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు మస్త్ ఎగ్జాంపుల్ దొరికింది. ఏంటంటే నాకు ఒకరు మెసేజ్ చేశారు, అన్న కొంతమంది తప్పు పనులు చేసి ఆనందంగా బతుకుతున్నారు, బట్ నేను మాత్రం కరెక్ట్ పని చేసి కూడా ఆనందంగా బతకలేకపోతున్నాను అని చెప్పారు. సో వాళ్ళకి నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఆనందం అంటే ఏంటి? మీరు ఆనందంని డబ్బుల్లో వెతుక్కుంటున్నారా, లేకపోతే ఒకళ్ళని ఇబ్బంది పెట్టడంలో వెతుక్కుంటున్నారా? నిజమైన ఆనందం అనేది నైట్ పీస్ఫుల్గా పడుకోవడం. నిజమైన ఆనందం అనేది ఫ్రెండ్స్తో నవ్వుకొని మాట్లాడుకోవడం. ఓకే, ఇప్పుడు మన దృష్టికి కొంతమంది డబ్బున్న వాళ్ళు కనిపిస్తారు, కార్లో తిరుగుతారు, బైక్లో తిరుగుతారు. ఓకే, బట్ వాళ్ళు దాన్ని అనుభవించలేకపోతున్నారు. కార్లో తిరుగుతున్నారు వద్దనట్లేదు, బట్ ఆ లోపల వాళ్ళు ఎంత టెన్షన్లో కూర్చుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది షో ఆఫ్ కోసం డబ్బులు తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే షో ఆఫ్ కోసం డబ్బులు తెచ్చుకుంటారు కాబట్టి ఎక్కడో ఒక చోట ఈఎంఐయో లోనో ఏదో ఒకటి చేసి ఉంటారు. ఓకే, మన కళ్ళ ముందు వాళ్ళు కనిపిస్తున్నారేంటి, కార్ లోపల ఏసీ వేసుకొని వెళ్తున్నారని, బట్ లోపల ఎంత టెన్షన్ ఉంటుంది. అదే వ్యక్తి కానీ సడన్గా చచ్చిపోతే అవన్నీ లోన్లు అవన్నీ ప్రాబ్లమ్స్ ఎవరి మీద వస్తుంది? వాళ్ళ ఫ్యామిలీ మీద వస్తుంది. అప్పుడు మేము ఏమనుకుంటాం, అరే వాళ్ళకన్నా మేమే బెటర్ రా, అట్లీస్ట్ షో ఆఫ్ చేసుకోవడానికి లోన్ చేసుకోలేదు. ఓకే, సో నిజమైన పీస్ అనేది మన లోపలే ఉంటుంది. ఓకే, నిజమైన హ్యాపీనెస్ అనేది పీస్ అన్నమాట. నిజమైన పీస్ అనేది మన లోపలే ఉంటుంది, అలాగే నిజమైన హ్యాపీనెస్ అనేది పీస్. సో ఒకడు ఆనందంగా ఉన్నాడంటే వాడు నిజంగా పీస్లో ఉన్నాడో లేదో చూడండి, అంటే ప్రశాంతంలో ఉన్నాడో లేదో చూడండి. సో మన దాంట్లో ఓకే 2 టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, ద డివైన్ అండ్ డిమోనిక్ నేచర్. ఓకే, డివైన్ నేచర్ మనని పీస్ నేర్పిస్తుంది, మనని హంబల్గా ఉండడం నేర్పిస్తుంది, ఫియర్లెస్గా ఉండడం నేర్పిస్తుంది, కాంపాషన్ నేర్పిస్తుంది. అలాగే డిమోనిక్ మనకి ఏం నేర్పిస్తుంది? ప్రైడ్, క్రూయల్టీ. అంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవాలంటే కాశ్మీర్లో అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ ఎవరైతే చంపారో వాళ్ళ లోపల ఉన్నది డిమోనిక్ క్వాలిటీస్, డిమోనిక్ నేచర్. ఓకే, చాలా క్రూరంగా వాళ్ళని చంపేశారు. అక్కడే కొన్ని డివైన్ నేచర్ ఉన్న మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రాణంకి అడ్డు పెట్టుకొని మరి ఆ హిందూ టూరిస్ట్ని కాపాడారు. సో అలాగనమాట. సో మన లోపల ఈ 2 క్వాలిటీస్ ఉన్నాయి. సో నేను దీన్ని ఇంకోలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లోపల రావణాసురుడు ఉన్నాడు, మన లోపల దేవుడు అంటే రాముడు కూడా ఉన్నాడు. దేన్ని పైన ఉంచుకోవాలో అది మన మీద ఉంది. సో లాస్ట్ 2 చాప్టర్స్, చాప్టర్ నెంబర్ 17, చాప్టర్ నెంబర్ 18. చాప్టర్ నెంబర్ 17 ద 3-fold డివైన్ ఆఫ్ పర్పస్. ఇక్కడ వెయిట్ ఎ మినిట్. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడ రాసిన ఏంటంటే 3 థింగ్స్. ఓకే, 3-fold ఆఫ్ డివిజన్ ఆఫ్ ఫెయిత్. ఓకే, ఫుడ్, సాక్రిఫైస్ అండ్ చారిటీ. ఓకే, దీన్ని మీకు లైక్ క్వాలిటీ ఆఫ్ అండ్ చాప్టర్ 18 మోక్ష. ఓకే, ఈ 2 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత 9:30 అవుతుంది. ఓకే, సో లెట్ మీ ప్లాన్ దిస్ చాప్టర్స్ ఫర్ యూ. ఓకే, అంటే ఇప్పుడు చెప్పేసిన అవుతుంది, బట్ ఐ డోంట్ థింక్ ఇది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. ఓకే, ఓకే, చాప్టర్ 16 దాకా నేను ఇప్పుడు ఆపుతున్నాను. ఓకే, చాప్టర్ 17 అండ్ 18 నేను వేరేలా ప్లాన్ చేస్తాను. ఓకే, సో మీ దగ్గర కానీ టైం ఉంటే మనం సండే ఇంకో క్లాస్ చేసుకోవచ్చు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సండే మీ అందరూ టైం డిసైడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, 7:30 to 8:30 అయినా పర్లేదు, బట్ ఓకే నేను వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడతాను. ఓకే, సాటర్డే లేకపోతే లైక్ రేపు చేసుకుందాం, నేను మెసేజ్ పెడతాను బెటర్. ఓకే, ఎందుకంటే ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే, చాప్టర్ 17 అండ్ 18. యాక్చువల్లీ 17 కన్నా 18 ఇంపార్టెంట్, బికాస్ మోక్ష సన్యాస్ యోగ్. ఓకే, మోక్ష దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, యాక్చువల్లీ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ టిల్ నౌ చాప్టర్ 16 దాకా అయితే మాది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సమ్మరీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడు కానీ మీరు భగవద్గీత చదవడం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నాకు నమ్మకం ఉంది. ఓకే, నాకు నమ్మకం ఏంటుందంటే మీరు చదవడం స్టార్ట్ చేస్తే ఆ చాప్టర్, ఆ శ్లోకం అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే,
సో ఇప్పుడు మీ లోపల కృష్ణుని వెతుక్కోండి, మీ లోపల అర్జునుని వెతుక్కోండి, మీ లోపలే మిమ్మల్ని మీరు వెతుక్కోండి, మీ గురువు కృష్ణుణ్ణి అనుకోండి, చాప్టర్ చదవడం స్టార్ట్ చేయండి, శ్లోకం చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నేను మాట్లాడదాం ఆప్నా, అంత లోపల మీలో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ప్లీజ్. హలో అన్న అవి టాస్కులు అవి పక్కకి పెట్టుకున్నా అని చెప్పినారు కదా అందరు ఆ, ఇచ్చినవి. వాటికి ఆన్సర్స్ ఇస్తారు అన్న. మహేంద్ర కాదు, మీ యాక్చువల్లీ మీ టాస్క్ గురించి ఈరోజు మాట్లాడానండి. అవునే. ఆ, అంటే ఇది ఒక్కరోజు కానీ కదా, చాలా 3-4 ఇచ్చిండ్రు కదా అన్న టాస్కులు మొత్తం. ఎస్ 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 అది నేను పర్సనల్గా మాట్లాడతాను. ఓకే, ఎందుకంటే ఇది మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టారు కాబట్టి మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టలేదు కాబట్టి నేను ఏంటి అనుకున్నా అంటే మీరు పర్సనల్గా పెట్టారు కదా, మేబీ మీరు ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను. ఓకే, సో నేను పర్సనల్గా మీతో కాంటాక్ట్ అవుతాను. మీరు కానీ గ్రూప్లో పెట్టుంటే నేను ఇక్కడే మాట్లాడేవాడిని. అందుకే నేను మీ పేరు తీసుకోకుండా మీ టాస్క్ గురించి కొన్ని మాట్లాడాను. ఓకే, నేను మీతో మాట్లాడతాను పర్సనల్గా, దానికి మీరు ఫిగర్ అవ్వకండి. ఓకే, ఎవరైతే ఓకే. నాకు పర్సనల్గా టాస్క్ పెట్టారో నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడతాను. ఓకే, సో నో వరీస్. ఇంకా ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. ఓకే, లేదు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈ కాల్ అనేది నేను ఇంకా అంటే నేను వెయిట్ చేస్తాను. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళొచ్చు. మళ్ళీ చాప్టర్ 17 అండ్ 18 నేను ట్రై చేస్తాను సాటర్డే సండే లోపల కవర్ చేయడానికి. బట్ డోంట్ వరీ, ఇన్ కేస్ చేయలేకపోయినా మీకోసం ఎలాగైనా ఒకలాగా నేను కవర్ చేసుకొని చెప్తాను అది. ఓకే, బికాస్ చాప్టర్ 17 అండ్ 18 ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకెవరికైనా ఏదైనా చెప్పాలని ఉందా, లేకపోతే క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగొచ్చు. ఐ హోప్ ఎవరికి ఇంకా క్వశ్చన్ లేదని. ఓకే, సో ఫైనలీ ఒకలాగా చూసుకుంటే అఫీషియల్లీ ఈరోజు మన లాస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. బట్ క్లాస్ 8 అనేది నేను పెడదాం అనుకుంటున్నా. ఓకే, సో లెట్ మీ ప్లాన్ ఫర్ ఇట్. అప్పుడు దాకా హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగొచ్చు, లేకపోతే మనందరం వెళ్దాం, లైక్ వీ కెన్ డిస్కనెక్ట్. ఓకే, ఆల్రెడీ మనిషిని వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. సో ఐ థింక్ ఎవరికి ఎలాంటి క్వశ్చన్స్ లేవు. సో లెట్ మీ ఎండ్ ది క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, అందరికీ ఇంకోసారి హరే కృష్ణ. మీకు కానీ ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. ఓకే, సో ఉంటాను ఇది.